రామాయణంలో మొదటి కాండ అయిన బాలకాండను ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. ముందుగా వాల్మీకి మహర్షి ఎవరో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి కావ్యాన్ని రచించిన కవి, తన కాలంలో జరిగిన చరిత్రను గొప్పగా నమోదు చేసిన మొట్టమొదటి చరిత్రకారుడు వాల్మీకి. అందుకే రామాయణం ఆది కావ్యమే కాదు, చరిత్రను చెప్పే ఇతిహాసం కూడా. వాల్మీకి కారణజన్ముడు. రామాయణంలో 6 కాండలు ఉంటాయి. వాటితో పాటు 7వ కాండను కూడా వాల్మీకి రచించారు. ఆ 7వ కాండలో వాల్మీకి చరిత్ర, లవకుశల చరిత్ర, సీతారాముల అవతార సమాప్తి ఇవన్నీ ఉంటాయి. వాల్మీకి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు. చిన్నప్పటి నుంచి అడవుల్లో ఆటవికుడుగా పెరిగాడు. అడవుల్లో ప్రయాణించే బాటసారులను దోచుకొని ఒక దొంగగా జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు నారద మహర్షితో సహా కొంతమంది మహర్షులు ఆ అరణ్యానికి వచ్చారు. వారిని చూసి రత్నాకరుడు దారి కాశాడు. దోచుకునేందుకు మహర్షులను బెదిరించాడు. అప్పుడు నారదుడు రత్నాకరుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామన్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ దోపిడీలన్నీ నువ్వు నీ కుటుంబాన్ని పోషించడానికి చేస్తున్నావు. నీ సంపాదనను నీ ఇంట్లో ఉన్న వారంతా పంచుకొని తింటున్నారు కదా, మరి ఈ దోపిడీల వల్ల నీకు వచ్చే ఘోరమైన పాపాలను కూడా నీ కుటుంబంలో అందరూ పంచుకుంటారా అని నారదుడు ప్రశ్నించాడు. ఖచ్చితంగా పంచుకుంటారని రత్నాకరుడు అన్నాడు. అయితే ఆ మాట నీ భార్యతో చెప్పించు అని నారదుడు అన్నాడు. అప్పుడు తన నివాసానికి వెళ్లిన రత్నాకరుడు నారదుడు అడిగిన ప్రశ్నను భార్యను అడిగాడు. నీ సంపాదన మాకు ముఖ్యంగాని నీ పాపాలను నేను పంచుకోను అని నిర్మోహమాటంగా రత్నాకర భార్య చెప్పింది. పనిలో పనిగా మిగిలిన కుటుంబ సభ్యులను కూడా రత్నాకరుడు అడిగాడు. ఎవరూ తన పాపాలను పంచుకునేందుకు సిద్ధంగా లేరు. అప్పుడు వాల్మీకి జ్ఞానోదయమైంది. అందరికీ తన సంపాదన మీదే గాని తన మీద ప్రేమాభిమానాలు లేవని రత్నాకరకి అర్థమైంది. ఈ దోపిడీలతో పాపాలు చేయడం, ఈ స్వార్థపూరిత సంసారం అంతా అర్ధరహితమని రత్నాకరకు అర్థమైంది. నేరుగా నారదుడి దగ్గరకు వెళ్లి అతని కాళ్లపై పడి రత్నాకరుడు క్షమాపణ కోరాడు. అప్పుడు నారదుడు రత్నాకరకి రామనామాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత రామనామ జపమే రత్నాకర జీవితంగా మారిపోయింది. అలా జపం చేసుకుంటూ తపస్సమాధిలోకి రత్నాకరుడు వెళ్లిపోయాడు. అతని చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి. అయినా చలించకుండా రామనామ తపస్సులో నిమగ్నమయ్యాడు. అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ రత్నాకరను అనుగ్రహించి అతన్ని వాల్మీకి అనే పేరుతో పిలిచాడు. వాల్మీకన్ అంటే పుట్ట అని అర్థం. దొంగతనాలు చేసే రత్నాకరుడు అనే దొంగ మరణించి అపార జ్ఞానంతో వాల్మీకం నుంచి మహర్షిగా మరో జన్మ ఎత్తాడు కాబట్టి రత్నాకరుడికి వాల్మీకి అనే నామకరణాన్ని బ్రహ్మ చేశారు. అక్కడి నుంచి వాల్మీకి వేదాంగాలను అభ్యసించి మహర్షి అయ్యారు. తన ఆశ్రమంలో ఎంతో మందికి విద్యాదానం చేశారు. శ్రీరాముడి సమకాలీకుడు వాల్మీకి. రాముడు చక్రవర్తిగా పరిపాలన చేస్తున్న సమయంలోనే వాల్మీకి రామాయణాన్ని రచించారు. వాల్మీకి రామాయణ రచన వెనుక చాలా కథ ఉంది. నారదుడు ఓసారి వాల్మీకి దగ్గరకు వచ్చారు. ఈ సృష్టిలో మాట తప్పనివాడు, ధర్మాన్ని మాత్రమే అనుసరించేవారున్నారా అని వాల్మీకి నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు శ్రీరాముడి చరిత్రను చెప్పారు. ఈ చరిత్రను ఒక కావ్యంగా రచించాలని నారదుడే వాల్మీకి మహర్షిని కోరాడు. ఆ కారణంతోనే వాల్మీకిగా జన్మించావని అతని జన్మ కారణాన్ని నారదుడు వాల్మీకితో చెప్పాడు. అలా అద్భుత రామాయణాన్ని వాల్మీకి రచించారు. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో మొత్తం 6 కాండలు ఉంటాయి. కాండము అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పెద్ద చాప్టర్. 6 పెద్ద అధ్యాయాలుగా వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఒక్కో కాండ కొన్ని సర్గలుగా ఉంటాయి. సర్గలంటే సబ్ చాప్టర్స్ అనుకోవచ్చు. సర్గ అంటే చారిత్రక అధ్యాయం అనే పురాణ అర్థం కూడా వస్తుంది. రామ ఆయణం కలిపి రామాయణమైంది. ఆయణం అంటే ప్రయాణం అనే అర్థం కూడా వస్తుంది. శ్రీరాముడి జీవన ప్రయాణమే రామాయణం. 6 కాండల రామాయణం శ్రీరాముడి పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీరాముడి చరిత్రను, రామావతార ముగింపుని వివరించే కాండం 7వ కాండం. ఈ కాండను ఉత్తరకాండ అని కూడా అంటారు. ఈ ఉత్తరకాండలోనే లవకుశలు, సీతారాముల అవతార సమాప్తి వివరాలన్నీ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ భాషల్లోనూ అలాగే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను ఆధ్యాత్మిక బాటలో నడిపించి వారి జీవితాల్లో మంచిని నింపిన కావ్యం రామాయణం. ఎన్నో దేశాల్లో ఇప్పటికీ రామాయణం పవిత్ర కావ్యంగా పూజలందుకుంటోంది. రామాయణంలో 6 కాండలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది బాలకాండ. ఇందులో శ్రీరామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల జననం, వారి చిన్ననాటి కాలంలో జరిగిన విశేషాలు,
జనకుడికి సీతమ్మవారు దొరకడం, అలాగే శ్రీరాముడు శివధనుస్సు విరిచి సీతమ్మను చేపట్టడం, ఇవన్నీ బాలకాండలోనే ఉంటాయి. రెండో కాండ అయోధ్యకాండ. శ్రీరాముడిని అయోధ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం, కైకేయి పెట్టిన చిచ్చు, రాముడు అరణ్యవాసానికి సిద్ధమవడం, ఇవన్నీ అయోధ్యకాండలో ఉంటాయి. మూడో కాండ అరణ్యకాండ. సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం, రావణుడు సీతను అపహరించడం, ఈ ప్రధాన ఘట్టాలన్నీ అరణ్యకాండలో ఉంటాయి. నాలుగో కాండ కిష్కింధకాండ. రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఈ కాండలోనే శ్రీరాముడు శ్రీ హనుమాన్ వారిని కలవడం, రామ సుగ్రీవ మైత్రి, వాలి సంహారం, వానర సైన్యంతో లంకాయుద్ధం ప్రణాళికలు, ఇవన్నీ కిష్కింధకాండలో ఘట్టాలు. ఐదో కాండ సుందరకాండ. పేరుకు తగ్గట్టే రామాయణంలోనే అత్యంత సుందరమైన కాండ. హనుమంతుడు లంకకు లంఘించడం, అశోకవనంలో సీతమ్మ వారిని హనుమ కలవడం, రావణ లంకా దహనం, ఇలాంటి అద్భుత ఘట్టాలన్నీ సుందరకాండలో ఉంటాయి. ఇక ఆరో కాండ యుద్ధకాండ. రావణ యుద్ధం, రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం, ఇవన్నీ యుద్ధకాండ విశేషాలు. ఇలా 6 కాండలలో శ్రీరాముడి సంపూర్ణ చరిత్రను వివరించే గ్రంథం రామాయణం. మరి ఇంతటి మహాకావ్యాన్ని వాల్మీకి ఎలా రాశారు? అది కూడా శ్రీరాముణ్ణి ఏనాడూ చూడని వాల్మీకి ఆ రామచరిత్రను ఎలా రాయగలిగారు? అంతా వాల్మీకి తపోమహిమ, యోగదృష్టితోనే సాధ్యమైంది. రామనామమే జీవితంగా బతికిన వాల్మీకి మనసులో అణువణువు రాముడే. ఆ రాముడే ఆయనతో తన జీవిత చరిత్రను రాయించుకున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు నారద మహర్షి శ్రీరామచరిత్రను రాయాలని వాల్మీకి మహర్షికి చెప్పాడు. శ్రీరామచరిత్రను క్లుప్తంగా నారదుడు వాల్మీకి చెప్పాడు. ఆ తర్వాత రామాయణ గాథను ఎలా రచించాలో అర్థం కాక వాల్మీకి చాలా రోజులే గడిపారు. ఈ భూమి ఉన్నంత వరకు నిత్యస్మరణీయ గ్రంథంగా నిలిచిన రామాయణం లాంటి మహాకావ్యాన్ని రచించాలంటే వాల్మీకి మహర్షి మనసులో ఎంత సంఘర్షణ నడిచి ఉంటుందో. ఆ సంఘర్షణతోనే రోజు వాల్మీకి గంగానది సమీపంలో ఉండే తమసా నదికి వెళ్లేవారు. వాల్మీకితో పాటు భరద్వాజ అనే శిష్యుడు కూడా గురువుగారి సేవకు వెళ్లేవాడు. ఆ తమసా నది దగ్గరే వాల్మీకి రామాయణ మహాకావ్యం గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఒకరోజు తమసా నది నుంచి వాల్మీకి అతని శిష్యుడు తిరిగి వస్తున్నారు. ఒకచోట 2 క్రౌంచ పక్షుల జంట ఉల్లాసంగా గడుపుతున్నాయి. ఆ జంటను చూసి వాల్మీకి ఆనందించారు. అలా చూస్తుండగానే ఒక బోయవాడు మగ క్రౌంచ పక్షిని బాణంతో కొట్టాడు. ఆ పక్షి రక్తంలో కొన ఊపిరితో కొట్టుకుంటోంది. తన జోడు అయిన క్రౌంచ పక్షిని ఆ స్థితిలో చూసి ఆడ క్రౌంచ పక్షి దుఃఖంతో మగ పక్షి చుట్టూ తిరుగుతూ బాధగా అరుస్తోంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న పక్షుల సంతోషం క్షణకాలంలో నాశనమైపోయింది. ఆ సన్నివేశం చూసి వాల్మీకి గుండె తరుక్కుపోయింది. సహనం తప్ప ఆగ్రహం తెలియని వాల్మీకి కూడా ఆ పక్షుల బాధను చూసి కోపం వచ్చింది. వెంటనే ఆ వేటగాణ్ణి వాల్మీకి తీవ్రంగా శపించారు. ఓ వేటగాడా, క్రౌంచ పక్షులు మైథునంలో ఉండగా వాటిని బాధించిన నీవు కూడా ఎన్నాళ్ళో బతకవని వాల్మీకి శపించారు. అలా అన్న వెంటనే ఏంటి నేనే ఇలా శపించానా అని వాల్మీకి బాధపడ్డారు. ఆ బాధలోంచి, ఆ శోకంలోంచి తనకు తెలియకుండానే వాల్మీకి ఇలా అన్నారు. మా నిషాద ప్రతిష్ఠాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేక మవధీహి కామమోహితం. ఆ నిషాదుడిని అంటే ఆ వేటగాణ్ణి శపిస్తూ వాల్మీకి చెప్పిన మాటలివి. విచిత్రం ఏంటంటే ఈ 4 వాక్యాలు భారతీయ సాహిత్యంలో కొత్త చరిత్రను లిఖించాయి, కొత్త రచనా పద్ధతిని నిర్దేశించాయి. పైన చెప్పిన 4 వాక్యాల్లో ప్రతి వాక్యంలో సమాన సంఖ్యలో గాని అక్షరాలతో గానం చేయడానికి వీలుగా ఉండే గీతంలా ఉన్నాయి. ఒకే ఛందస్సుతో సుందరంగా అలంకరించబడిన అక్షరాల్లా ఉన్నాయి. శోకార్తుడైన తన నోట నుంచి వచ్చింది కాబట్టి ఆ పదబంధాలకు శ్లోకమని వాల్మీకి పేరు పెట్టారు. అలా పుట్టింది శ్లోకం. సాహిత్య చరిత్రలో శ్లోకాన్ని కనిపెట్టినవాడు వాల్మీకి. ఒక ఛందస్సు ప్రకారం అందరూ సులువుగా గుర్తుంచుకొని రాగాలు కూడా కట్టిపాడుకునే విధంగా రచించిన పదబంధాలే శ్లోకాలయ్యాయి. రామాయణం అంతటినీ శ్లోకాలుగానే వాల్మీకి రచించారు. శ్లోకాలుగా ఉండడం వల్లే రాగాలుగా కూర్చుకొని రామాయణాన్ని పారాయణాలుగా చేస్తుంటారు. రామాయణాన్ని శ్లోకాలుగానే రాయాలని బ్రహ్మే వాల్మీకిని ఆదేశించినట్లు రామాయణంలో ఉంటుంది. అలాగే రామాయణంలో ప్రతి పాత్ర నీ కళ్ల ముందు కనిపిస్తుందని, వారి అంతరంగాలతో సహా అన్నీ నీకు యోగదృష్టి ద్వారా తెలుస్తాయని, భూలోకం ఉన్నంతకాలం రామాయణం నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకి వరమిచ్చారు. అందుకే ఏనాడూ అసలు శ్రీరాముణ్ణే చూడని వాల్మీకి అయోధ్యలో రామమందిరంలో ఉన్నట్లే రామాయణాన్ని రచించగలిగారు.
యోగ దృష్టితో శ్రీరాముడు జన్మించినప్పటి కాలం నుంచి రాముడు నడిచిన ప్రతి కాలంలోకి వాల్మీకి వెళ్ళగలిగారు. అందుకే రామాయణం చదువుతూ ఉంటే శ్రీరాముడి చరిత్ర మన కళ్ళతో చూసినట్లే ఉంటుంది. మొత్తం 24,000 శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఆ రామాయణాన్ని వాల్మీకి శిష్యులు, శ్రీరాముడి పుత్రులైన లవకుశలు అన్ని చోట్ల గానం చేసి ఆ మహాకావ్యాన్ని ప్రచారం చేశారు. ఇలా రామాయణంలో బాలకాండ వాల్మీకి పరిచయంతో, అలాగే రామాయణాన్ని వాల్మీకి రచించడానికి కలిగిన ప్రేరణతో మొదలవుతుంది. ఇలా బాలకాండలో వాల్మీకి పరిచయం తర్వాత అయోధ్య వర్ణనతో రామాయణంలోకి వెళతాం. రామాయణాన్ని మొదలుపెట్టిన వాల్మీకి ముందుగా ఇక్ష్వాకు వంశం గొప్పదనాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా. అయితే రామాయణంలో బాలకాండ అయోధ్య వర్ణనతో, శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడు చేసే పుత్రకామేష్ఠి యాగంతో మొదలవుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైవస్వత మనువు ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు. ఆయన పునాది వేసిన నగరమే అయోధ్య. ఇక్ష్వాకు వంశీకులందరూ అయోధ్య రాజధానిగానే పరిపాలించారు. ఇక్ష్వాకులు పాలించిన రాజ్యం కోసల రాజ్యం. ఇప్పటి ఉత్తరాది అంతా ఆనాటి కోసల రాజ్యమే. ఇక మిగిలిన రాజ్యాలన్నీ అయోధ్యకు సామంతులుగా ఉండేవి. అంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు భరతఖండ అధికార కేంద్రం అయోధ్య. ఈ అయోధ్యను ఆనుకొని ఉన్న నది సరయూ నది. రామాయణంలో వర్ణించినట్లే ఇప్పటికీ అయోధ్య భౌగోళిక స్వరూపముంది. కోసల రాజ్యంలో ఎన్నో గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉన్నాయి. నగరాల్లో ఖాళీ లేనంతగా జనాభా ఉండేదని, ఎన్నో అంతస్తుల భవనాలు ఉండేవని వాల్మీకి వర్ణించారు. పైగా కోసల రాజ్యంలో పల్లె నుంచి నగరం వరకు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండేవి. ఆ నగరాల్లో అత్యద్భుతమైన నగరం అయోధ్య. అయోధ్య నగరాన్ని బాలకాండలో గొప్పగా వర్ణించారు. అయోధ్య నగరం పొడవు 12 యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు. 1 మైలు 1.6 కిలోమీటర్లు. అంటే 1 యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లన్నమాట. ఆ లెక్కన రామాయణంలో వర్ణించిన అయోధ్య నగరం పొడవు 156 కిలోమీటర్లలో విస్తరించింది. అయోధ్య నగర వెడల్పు 3 యోజనాలు అంటే 39 కిలోమీటర్లు. అయోధ్య నగరమే ఒక పెద్ద రాజ్యంలా ఉండేదని రామాయణం వర్ణిస్తోంది. ఆ రోజుల్లో అతిపెద్ద నగరాల్లో ఒకటి అయోధ్య. అయోధ్యలో ప్రతి వీధిలో నీళ్లతో కళ్ళాపి చల్లి పువ్వులతో దారులు పరుస్తారని రామాయణం వర్ణించింది. అంటే ఎవరికి వారు వీధులను పరిశుభ్రంగా ఉంచుకుంటారని అర్థం. కోసల రాజ్యానికి చక్రవర్తిగా ఆనాడు దశరథుడు ఉన్నాడు. దశరథుడి తండ్రి అజమహారాజు. ఒక్కో చక్రవర్తి కోసల రాజ్యాన్ని, అయోధ్యను విస్తరించుకుంటూ వెళ్లారు. సూర్యవంశంలో సుప్రసిద్ధ చక్రవర్తి దశరథుడు. శ్రీరాముడి తండ్రిగా దశరథుడు ప్రఖ్యాతి చెందాడు. ఈయన సీతమ్మ వారి తండ్రి శీరధ్వజ జనకుడికి సమకాలికుడు. దశరథుడి కాలానికి రావణుడు బలపడ్డాడు. శ్రీరాముడు అవతరించాల్సిన సమయం వచ్చిన కాలమది. అజమహారాజు భార్య దశరథుణ్ణి కన్న తర్వాత మరణించారు. అజమహారాజు రఘుమహారాజులాగే దశరథుడు కూడా రథాన్ని నడపడంలో దిట్ట. ఒకేసారి 10 రథాలను నడిపించగల సత్తా ఉన్నవాడు. అందువల్లే ఇతనికి దశరథ అనే పేరు వచ్చింది. దశరథుడికి పట్టాభిషేకం చేశాక అజమహారాజు సరయూ నదిలో ప్రాణాలు వదిలారు. దశరథ మహారాజు సమయానికి అయోధ్య చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. అతను కోసల దేశానికే చెందిన రాకుమార్తె కౌసల్యని, మగధ రాజ్య రాకుమార్తె సుమిత్రని, కేకయ దేశ రాజకుమార్తె కైకేయిని వివాహం చేసుకున్నాడు. అలా దశరథకు కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 భార్యలు. దశరథ కాలంలో అయోధ్య పటిష్టమైన నగరంగా ప్రఖ్యాతి చెందింది. దుర్భేద్యమైన నగరంగా, అతిపెద్ద కోటగోడ ఉన్న రాజధానిగా అయోధ్య ఖ్యాతి చెందింది. అయోధ్య అంటే ఎవరూ యుద్ధంలో ఓడించలేని నగరమని అర్థం. ఆ నగరంలో వాణిజ్య కూడళ్ల గురించి రామాయణంలో ప్రత్యేక వర్ణన ఉంది. అయోధ్యలో ఇప్పటి షాపింగ్ కాంప్లెక్స్లా ప్రత్యేక వాణిజ్య కూడళ్లున్నాయట. ఇతర రాజ్యాల నుంచి ఎంతో మంది ప్రజలు అయోధ్యకు వ్యాపారం కోసం వచ్చేవారు. వాణిజ్య సముదాయాలు ఖాళీగా ఏనాడు ఉండవని వాల్మీకి వర్ణించారు. అంత జనసాంద్రతతో అయోధ్య ఉండేది. అన్ని వర్ణాల వారు ఎవరి పనుల్లో వారు సుఖంగా బతికారు. వెతికినా కూడా ఒక్క దొంగ కాని, పేదరికం గాని, భిక్షగాడు కూడా కనిపించని సంపన్న నగరంగా అయోధ్యను వర్ణించారు. ఇక దశరథ మహారాజు రాజర్షి, అన్ని వేదాలను అధ్యయనం చేసిన మహాజ్ఞాని.
అయోధ్యలో దశరథ మహారాజుకి 8 మంది మంత్రులున్నారు. వారి పేర్లు దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అర్ధసాధక, అశోక, మంత్రపాల, సుమంత్ర. వీరిలో సుమంత్ర దశరథుడికి ఆంతరంగికుడు కూడా. దశరథుడికి రాజగురువులు 2. ప్రధాన రాజగురువు వశిష్ఠుడు, ఇంకో రాజగురువు వామదేవుడు. ఇక ఎంతో మంది వేద పండితులు అయోధ్య సభలో కొలువై ఉన్నారు. వీరందరి పర్యవేక్షణలో ప్రజలకే లోటు రాకుండా దశరథుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు. ఎన్ని ఉన్నా దశరథుడికి ఒకటే లోటు. తన తర్వాత రాజ్యాన్ని పాలించే వారసుడు లేడు. ఒకరోజు వారసుల కోసం ఒక మహాయజ్ఞాన్ని చేయాలని దశరథ అనుకున్నాడు. అందుకు రాజగురువులైన వశిష్ఠ ఇతర మంత్రులను సంప్రదించి అశ్వమేధ యాగాన్ని చేయాలని దశరథుడు నిర్ణయించాడు. అశ్వమేధ యాగంతో పాటు కుమారులు కలిగేలా యాగం చేయగల మహర్షి ఋష్యశృంగుణ్ణి పిలిపిద్దామని దశరథుడికి అతని మంత్రి సుమంత్రుడు సలహా ఇచ్చాడు. అందుకు దశరథుడు అంగీకరించాడు. ఋష్యశృంగ ఎవరో కాదు, దశరథుడికి అల్లుడే. అదేలాగో చెప్పుకుందాం. ఋష్యశృంగుడే దశరథుని చేత అయోధ్యలో పుత్రకామేష్టి యాగం చేయించాడు. అప్పటి అంగరాజ్యంలో విభండక అనే మహర్షి ఉండేవాడు. ఆయన కఠోర తపస్సులో ఉండేవారు. ఓసారి దేవకన్య ఊర్వశి ఆ ప్రాంతంలో విహరించటానికి వచ్చింది. ఊర్వశిని చూసిన విభండక ఋషి మనసు చెలించింది. అలా చెలించటం వల్ల అతని నుంచి ఓ తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు వృధా కాకుండా ఒక ఆకు దొన్నెలో పెట్టి ఓ నదిలో విడిచాడు. ఆ నదిలో నీరు తాగడానికి వచ్చిన కొమ్ములున్న లేడి ఆ తేజస్సుని స్వీకరించి గర్భం దాల్చింది. ఆ లేడి ఒక మగబిడ్డను ప్రసవించి వెళ్ళిపోయింది. అడవి జంతువుకి పుట్టడం వల్ల పుట్టిన బిడ్డ తలపై ఒక కొమ్ము వచ్చింది. కొమ్ముని సంస్కృతంలో శృంగం అంటారు. అతని పుట్టుకకు కారణం విభండక ఋషి కాబట్టి శృంగం ఋషి, ఈ 2 పేర్లు కలిపి ఋష్యశృంగ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. అలా జన్మించిన ఋష్యశృంగకి విభండక ఆశ్రమం తప్ప మరో లోకం తెలీదు. తనలాగే చంచల మనస్కుడు అవుతాడేమో అన్న భయంతో విభండకుడు ఋష్యశృంగను ఆశ్రమం దాటనివ్వలేదు. ఇతర మనుషులు ఎలా ఉంటారో, స్త్రీలు ఎలా ఉంటారో తెలియకుండానే ఋష్యశృంగ పెరిగి పెద్దవాడయ్యాడు. స్త్రీజాతి అనే జాతి ఉంటుందని కూడా ఋష్యశృంగకు తెలీదు. ఆ ఆశ్రమమే తన లోకం అనుకున్నాడు. అలా బ్రహ్మచర్య దీక్షతో ఋష్యశృంగుడు పెద్దవాడయ్యాడు. గొప్ప మహర్షి. ఒకసారి అంగరాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ ప్రాంతం అంతా ఎడారిలా మారిపోయింది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. కానీ ఋష్యశృంగుడున్న ఆశ్రమ ప్రాంతం మాత్రం ప్రకృతితో పచ్చగా ఉండేది. ఆ రహస్యమేంటో కనుక్కోమని అప్పటి అంగరాజు రోమపాదుడు విభండక ఆశ్రమానికి గూఢచారులను పంపారు. మహాఘోటక బ్రహ్మచారి ఋష్యశృంగుడి తపోశక్తి వల్లే ఆ ప్రాంతం పచ్చగా ఉందని గూఢచారులు రాజుకు చెప్పారు. ఋష్యశృంగుడిని తమ రాజధానికి తీసుకువస్తే వర్షాలు కురుస్తాయని, కరవు పోతుందని అంగరాజు రోమపాద అనుకున్నాడు. కాని బాహ్య ప్రపంచానికి ఋష్యశృంగుణ్ణి పంపేందుకు తండ్రి విభండక ఒప్పుకోడు. అందువల్ల తండ్రికి తెలియకుండా ఋష్యశృంగుణ్ణి తీసుకురావాలని మంత్రులు నిర్ణయించారు. అప్పుడు అంగరాజు తన అంతఃపురంలో ఉన్న తెలివైన అందమైన యువ చెలికత్తెలను, నాట్యకత్తెలను ఆ ఆశ్రమానికి పంపాడు. వాళ్ళు విభండక ఆశ్రమానికి వచ్చి ఆడుతూ పాడుతూ ఉంటే దేవతలే వచ్చారని అనుకున్నాడు. తన తపస్సుకు మెచ్చి వారంతా వచ్చారని ఋష్యశృంగుడు అనుకున్నాడు. వాళ్లని స్త్రీలు అంటారని, అలాంటి వారు ఉంటారని కూడా ఋష్యశృంగుడికి తెలీదు. ఆ స్త్రీలు ఋష్యశృంగతో పరిచయం ఏర్పరచుకొని చనువుగా ఉండేవారు. అతనికి రకరకాల పిండి వంటలు పెట్టేవారు. కందమూలాలు తప్ప ఇంకేమీ తెలియని ఋష్యశృంగకు ఈ ఆహార పదార్థాలు నచ్చాయి. ఆ పదార్థాలు కావాలంటే తమ ఆశ్రమానికి రావాలని చెప్పి ఋష్యశృంగను ఆ స్త్రీలు తాముండే చోటుకి తీసుకువెళ్లారు. అలా రోజు తెలియకుండానే ఆ స్త్రీల ప్రేమకు ఋష్యశృంగ పరవశుడయ్యాడు. వాళ్లను చూడందే ఉండలేకపోయేవాడు. ఓ రోజు తాము వచ్చిన పనయిందని తాము వెళ్ళిపోతున్నామని ఆ స్త్రీలు అన్నారు. ఆ మాటతో ఋష్యశృంగకు దుఃఖం పొంగుకొచ్చి నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. అలా ఆ స్త్రీలు ఆ మహర్షిని అంగరాజ్యానికి తీసుకువెళ్లారు. ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగుపెట్టిన చోటల్లా వర్షాలు కురిశాయి. ప్రకృతి పరవశించింది. కరువు తీరిపోయింది. రాజ్యాన్ని, ప్రజలను రక్షించేందుకే ఇలా తమరిని తీసుకురావాల్సి వచ్చిందని మన్నించాలని చక్రవర్తి రోమపాదుడు ఋష్యశృంగను క్షమాపణ కోరాడు. ఎప్పుడూ తన రాజ్యంలోనే ఉండిపోవాలని కోరాడు. అందుకు తన దత్త కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగకు ఇచ్చి రోమపాదుడు వివాహం చేశాడు. శాంతను ఋష్యశృంగుడు ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. నిజానికి ఈ శాంత దశరథుడి కుమార్తె. శ్రీరాముడికి సొంత అక్క అవుతుంది. రోమపాదుడు, దశరథుడు మిత్రులు.
రోమపాదుడికి పిల్లలు లేని కారణంగా శాంతను దశరథుడు దత్తత ఇచ్చాడు. అందువల్ల ఋష్యశృంగ రోమపాదుడికే కాదు, దశరథుడికి కూడా సొంత అల్లుడే. ఆ తర్వాత ఋష్యశృంగ గొప్ప ఋషిగా ప్రఖ్యాతి చెందారు. ఇది ఋష్యశృంగుడి కథ. ఇక రాజగురువైన వశిష్ఠుడి అనుమతి తీసుకున్న దశరథుడు అంగరాజ్యానికి వెళ్ళాడు. తన స్నేహితుడైన రోమపాదకు విషయం అంతా వివరించాడు. కొన్ని రోజులు అంగరాజ్యంలోనే దశరథుడు ఉన్నాడు. ఆ తర్వాత రోమపాదుడు ఋష్యశృంగ శాంతలను దశరథుడితో అయోధ్యకు పంపించారు. అలా ఎంతో కాలం తర్వాత శాంత తన పుట్టిల్లైన అయోధ్యకు వచ్చింది. శాంతకు ఋష్యశృంగకు అయోధ్యలో ఘన స్వాగతం లభించింది. వసంతకాలంలో వచ్చే చైత్ర పౌర్ణమి నాడు ఋష్యశృంగ ఆధ్వర్యంలో దశరథ అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగంలో వశిష్ఠ, జాబాలి, కాశ్యప లాంటి మహర్షులు కూడా ఉన్నారు. మహాపరాక్రమవంతులైన 4 కుమారులు నీకు జన్మిస్తారని వశిష్ఠుడు దశరథుణ్ణి ఆశీర్వదించారు. అశ్వమేధ యాగంలో బలిష్టమైన ఒక అశ్వం అంటే గుర్రమే ప్రధానమైంది. యజ్ఞం చేసిన తర్వాత ఆ గుర్రాన్ని రాజ్యంలో వదులుతారు. ఆ గుర్రంతో పాటు సైన్యాన్ని పంపిస్తారు. ఆ గుర్రం తిరిగిన చోటంతా చక్రవర్తి రాజ్యమని అర్థం. ఎవరైనా ఆ గుర్రాన్ని బంధిస్తే వారితో యుద్ధం చేసి ఆ రాజుని సామంతుణ్ణి చేయాలి. అలా దశరథుడు మొదలుపెట్టిన అశ్వమేధ యాగంలో ఆ యాగాశ్వం 1 ఏడాది పాటు తిరిగింది. ఇదంతా అశ్వమేధ యాగంలో భాగమే. ఆ సంవత్సరం అంతా యజ్ఞం నడుస్తున్నట్టే లెక్క. ఈ సంవత్సరం అంతా యాజ్ఞికులు ఉండేందుకు వసతులు కల్పిస్తారు. అలాగే యజ్ఞం జరిగినంత కాలం రాజ్యంలో ప్రజలకు పంచభక్ష్యాలతో అన్నదానాలు, వస్త్రదానాలు, ధనకనక వస్తు దానాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రాచీన కాలంలో రాజులు యజ్ఞాలు చేస్తే ప్రజలందరికీ పండగ్గా ఉండేది. అన్ని రాజ్యాల నుంచి రాజులు దశరథ యజ్ఞానికి అతిథులుగా వచ్చారు. ఆ అతిథుల్లో సీతమ్మ వారి తండ్రి అయిన జనక మహారాజు కూడా ఉన్నారు. సరయూ నది ఒడ్డున ప్రధాన యజ్ఞం మొదలైంది. పండితుల యజ్ఞ మంత్రఘోషతో యాగం అద్భుతంగా జరుగుతోంది. అశ్వమేధ యాగం అంటేనే యాగానికి ఉపయోగించిన అశ్వంతో పాటు మరికొన్ని జంతువులను బలిస్తారు. అలా దశరథుడి అశ్వమేధం ఘనంగా జరుగుతోంది. అశ్వమేధ ప్రధాన యజ్ఞం 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు జరిగే యజ్ఞాన్ని చతుష్టోమం అంటారు. రెండవ రోజు జరిగే యజ్ఞాన్ని ఉక్థ్యం అంటారు. మూడో రోజు జరిగే అశ్వమేధ ప్రక్రియ అతిరాత్రం అంటే పగలు రాత్రి కూడా మంత్రోచ్చారణలతో యాగం చేసే ప్రక్రియ. వీటితో పాటు అశ్వమేధంలో మరికొన్ని యాగాలు కూడా కలిసి ఉంటాయి. వాటన్నింటినీ ఋష్యశృంగ అద్భుతంగా జరిపించారు. ఆ సమయంలోనే ఋష్యశృంగ దశరథుడికి పుత్రకామేష్టి యాగం గురించి చెప్పారు. పుత్రకామేష్టి అంటే ఏమిటి? పుత్ర అంటే కుమారులని అందరికీ తెలుసు. కామేష్టి అంటే పుత్రులు కలగాలి అనే కోరిక అని అర్థం. పుత్రకామేష్టి అంటే పుత్రులు కావాలి అని కోరుకుంటూ చేసే యాగం. ఇలా ఏదైనా కోరుకుంటూ చేసే యాగాలనే ఇష్టి యాగాలు అంటారు. వాటిలో పుత్రకామేష్టి ఒకటి. అలా ఋష్యశృంగుడు దశరథుడికి చెప్పిన పుత్రకామేష్టి యాగాన్ని మొదలుపెట్టాడు. దశరథుడికి వారసులు కలిగేందుకు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని మొదలుపెట్టాడు. పుత్రులు కావాలని కోరుకుంటూ చేసే ఇష్టి యాగాన్ని పుత్రకామేష్టి యాగం అంటారు. ఆ యాగం గొప్పగా జరుగుతోంది. మరోవైపు ఈ యాగం జరుగుతున్న సమయంలోనే దేవతలంతా బ్రహ్మను కలిశారు. రావణుడికి అత్యంత శక్తివంతమైన వరాలను బ్రహ్మ ఇచ్చాడు. ఆ వరాల వల్ల వచ్చిన బలంతో రావణుడు దేవలోకాన్ని, అందరి చక్రవర్తులను భయపెట్టాడు. అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు. పంచభూతాలను నియంత్రించే శక్తిని రావణుడు పొందాడు. శ్రీరాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే జన్మించిన రావణాసురుడు ఎక్కువ కాలం తపస్సులోనే ఉన్నాడు. ఆ తపోబలంతో అన్ని లోకాలను ఎదిరించే స్థాయికి వచ్చాడు. ఎవరి వల్ల మరణం లేని రావణ సంహారం జరగకపోతే ఈ లోకం అస్తవ్యస్తమవుతుందని, ఏదైనా దారి చూపాలని దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. రావణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు వీరెవ్వరి వల్ల తనకు మరణం కలగకుండా రావణుడు వరం కోరుకున్నాడు. అలాంటి వరాన్ని బ్రహ్మ ఇచ్చాడు. అయితే రావణుడు అహంకారంతో, మనుషులంటే చులకన భావంతో వరాన్ని కోరుకునే సమయంలో ఒక పెద్ద తప్పు చేశాడు. దేవదానవ గంధర్వ యక్షరాక్షసుల వల్ల మరణం సంభవించకూడదని కోరాడు. అయితే నరులు, వానరుల పేర్లను అహంకారంతో రావణుడు చెప్పలేదు. కారణం, నరులు తన కాలిగోటితో సమానమని రావణుడు అనుకున్నాడు. వారు తనని ఏమీ చేయలేరని, నరులు వానరుల పేర్లు పలకడం కూడా తనకు అవమానంగా రావణుడు భావించాడు. అందువల్ల నరులు వానరుల వల్ల రావణుడి మరణం బ్రహ్మ వరం ఇచ్చిన రోజే నిశ్చయమైపోయింది. నరులు వానరుల చేతుల్లో రావణుడి పతనం ఉందని బ్రహ్మ దేవతలకు చెప్పాడు.
బ్రహ్మ, దేవతలు అందరూ విష్ణువును తలుచుకున్నారు. రావణ సంహారం కోసం నరుడిగా జన్మించాలని దేవదేవుడైన విష్ణువుని దేవతలంతా కోరారు. అయోధ్య నగరాధిపతి అయిన దశరథుడు రాజర్షి అని, ధరణిని ఏలిన ఇక్ష్వాకు వంశీకుడైన దశరథుడి వంశం నీ మానవ జన్మకు ఉత్తమోత్తమైనదని బ్రహ్మ విష్ణువుని కోరాడు. దశరథుడి 3 భార్యలకు 4 కుమారులుగా విష్ణు అంశతో జన్మించాలని లోక కళ్యాణార్థం బ్రహ్మ విష్ణువును కోరాడు. అప్పుడు విష్ణువు దేవతలకు అభయమిచ్చాడు. రావణుడిని సంహరించేందుకు భూమిపై అవతరిస్తానని, 11,000 సంవత్సరాల పాటు తన అవతారం ఉంటుందని నారాయణుడు చెప్పాడు. అక్కడ దశరథుడి పుత్రకామేష్టి యాగం చివరి దశకు వచ్చింది. అప్పుడు హోమకుండం నుంచి ఒక యాగపురుషుడు బయటకు వచ్చాడు. ఆ యాగపురుషుడు వెండి మూత ఉన్న బంగారు గిన్నెతో పాయసాన్ని దశరథ మహారాజుకిచ్చాడు. నీ 3 భార్యలు ఈ పాయసం సేవిస్తే అమిత శక్తివంతులైన కుమారులు జన్మిస్తారని యాగపురుషుడు చెప్పి అంతర్ధానమయ్యాడు. యాగప్రసాదాన్ని భుజించిన తర్వాత దశరథుడు తన పట్టపురాణులకు పాయసాన్ని ఇలా పంచాడు. పాయసాన్ని మొదట 2 భాగాలుగా చేశాడు. ఆ 2 భాగాల్లో ఒక పూర్తి సగభాగాన్ని కౌసల్యకిచ్చాడు. కౌసల్యకు సగభాగం ఇవ్వగా ఆ యాగపాత్రలో మరో సగం పాయసం మిగిలింది. ఆ సగభాగాన్ని కూడా 2 భాగాలుగా దశరథుడు చేశాడు. ఆ 2 భాగాల్లో ఒక భాగం అంటే మొత్తం పాయసంలో పావు వంతు సుమిత్రకిచ్చాడు. సుమిత్రకివ్వగా మొత్తం పాయసంలో ఇక మిగిలింది పావు వంతు. ఆ పావు వంతు పాయసాన్ని మళ్లీ 2 భాగాలు చేశాడు. ఆ 2 భాగాల్లో ఒక భాగం కైకేయికి, మరో భాగం మళ్లీ సుమిత్రకు దశరథుడిచ్చాడు. అంటే పాయసంలో 8వ భాగం కైకేయికి దశరథుడిచ్చాడు. ఇలా యాగపాత్రలో పాయసాన్ని తన 3 భార్యలకు దశరథుడు పంచాడు. పెద్ద భాగం కౌసల్యకు, 2 చిన్న భాగాలు సుమిత్రకు, ఒక చిన్న భాగం కైకేయికి దశరథుడు పంచాడు. ఈ భాగాల శక్తికి తగ్గట్టుగానే 3 భార్యలకు కుమారులు జన్మించారు. కొన్నాళ్లకు కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 గర్భం దాల్చారు. మరోవైపు రావణ సంహారం కోసం భవిష్యత్తులో జరగబోయే మహాయుద్ధానికి శ్రీరాముడికి సైన్యం కావాలి. ఆ సైన్యం కోసం బ్రహ్మ ప్రణాళిక రచించాడు. తమ తమ అంశలతో మహావీరులైన వానరులకు జన్మనివ్వాలని దేవతలను బ్రహ్మ ఆదేశించాడు. అప్పటికే బ్రహ్మ అంశతో ఎలుగుబంటి జాతిలో జాంబవంతుడు జన్మించి భూమిపై ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అతను శ్రీరామదండులో జాంబవంతుడుగా చేరుతాడని బ్రహ్మ చెప్పాడు. దేవతల అంశలతో వానర వీరులు జన్మించారు. అలా దేవేంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. బృహస్పతిలాగే వానర జాతిలో తారుడు మహామేధావి అయ్యాడు. కుబేరుడి అంశతో గంధమాదనుడు, సుందరులైన అశ్వనీ దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు, వర్ణుడి అంశతో సుషేణుడు, పర్జన్యుడి అంశతో బలవంతుడైన శరభుడు జన్మించారు. ఇక వాయుదేవుడి అంశతో జన్మించిన మహావీరుడు, అతులిత బలధాముడు, శ్రీరాముడికి మహాభక్తుడు పవనసుతుడు ఆంజనేయుడు జన్మించాడు. గరుత్మంతుడు వేగంతో సమానమైన వాడు హనుమంతుడు. వజ్ర శరీరంతో అత్యంత శక్తివంతుడు. హనుమలేని రామాయణాన్ని అసలు ఊహించుకోలేం. రామాయణంలో సుందరకాండ అంతా హనుమంతుడి గాథే. అలా దేవతల అంశలతో వానరులు, భల్లూక వీరులు ఇలా ఎంతో మంది జన్మించారు. చెట్లను పీకి దాడి చేయడం, పర్వతాలను కూడా పెకలించటం, ఎంత దూరమైనా ఎగరగల శక్తితో ఈ వానరులు జన్మించారు. ఇలాంటి శక్తివంతులైన వానర వీరులు 1,000,000 మంది జన్మించారని రామాయణం వివరించింది. వారి నుంచి ఇంకెంతో మంది వానరులు ఉద్భవించారు. ఈ వానరుల్లో కొందరు వృక్షవత్ పర్వతం మీద నివసించేవారు. మరికొందరు చుట్టుపక్కల పర్వతాలు, అరణ్యాల్లో నివసించారు. ఈ వానర వీరులకు నాయకులు కావాలి. వారు వాలి, సుగ్రీవులు. వీరిద్దరూ సోదరులు. మరికొందరు వానరులకు హనుమ, నల, నీల నాయకులు. వీరందరూ లోక కళ్యాణం కోసం అవతరించిన శ్రీరామ దండు. ఇక అయోధ్యలో అత్యద్భుతమైన కాలం నడుస్తోంది. శ్రీరాముడు అవతరించే సమయం ఆసన్నమైన కాలమది. అలా చైత్రమాసం నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో కౌసల్యాదేవికి ఆ దేవదేవుడు చిన్ని బాలుడై రాముడై జన్మించాడు. 5 గ్రహాలు ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు. యాగపాత్రలో సగం పాయసాన్ని కౌసల్యాదేవి ఆరగించటం వల్ల విష్ణు అర్ధాంశగా అంటే విష్ణు శక్తిలో సగభాగంగా శ్రీరాముడు జన్మించాడు. అత్యంత తేజస్సుతో జన్మించిన ఆ బిడ్డను చూసి అయోధ్య మురిసింది. శ్రీరాముడు జన్మించిన తర్వాత పుట్టిన బిడ్డ భరతుడు. కైకకు భరతుడు జన్మించాడు. శ్రీరామ భరతులు జన్మించిన తర్వాతి రోజు సూర్యోదయ సమయంలో సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. చాలా మంది రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు సొంత అన్నదమ్ములు అనుకుంటారు. కానీ కాదు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు సొంత అన్నదమ్ములు. సుమిత్రకు జన్మించారు కాబట్టి లక్ష్మణ శత్రుఘ్నులను సౌమిత్రి అని పిలిచేవారు. సుమిత్ర 2 భాగాల పాయసం సేవించినందుకు గాను 2 కుమారులు జన్మించారు.
అలా దశరథుడికి 4 అమిత పరాక్రమవంతులు, జగదభిరాముడితో పాటు సాక్షాత్ నారాయణ స్వరూపులు జన్మించారు. అంతటి నారాయణుడు ఒక స్త్రీమూర్తి గర్భంలో 9 మాసాలు పెరిగి సాధారణ మానవుడిగా జన్మించాడు. శ్రీరాముడు దేవుడిగా పుట్టలేదు, మానవుడిగా పుట్టి మానవుడిగానే విజయాలు సాధించి దేవుడయ్యాడు. మనోబలం ఉంటే మానవుడే మహనీయుడని నిరూపించినవాడు. అందుకే ఇప్పటికీ ప్రతి ఇంట ఆదర్శ పురుషుడయ్యాడు. దశరథ పుత్రులు జన్మించిన ఆనందంలో అయోధ్య అంతటా పెద్ద పెద్ద సంబరాలు జరిగాయి. రాజ్యంలో ప్రజలందరికీ అడిగిన వారికి లేదనకుండా దశరథుడు దానాలు చేశాడు. బిడ్డలు జన్మించిన 12వ రోజున నామకరణ మహోత్సవం జరిగింది. మానవుడిగా జన్మించిన నారాయణుడికి పేరు పెట్టే అదృష్టం వశిష్ఠుడికి దక్కింది. అందుకు తగ్గట్టుగా వశిష్ఠుడు సామాన్యులు కూడా నిత్యం పారాయణం చేసుకునేందుకు వీలుగా శక్తివంతమైన బీజాక్షర మంత్రాన్ని సృష్టించి కౌసల్యాపుత్రుడికి రామ అని పేరు పెట్టాడు. ఈ పేరు వెనుక ఉన్న అద్భుతమైన మంత్ర చరిత్ర తెలుసా? వశిష్ఠుడు రామ అనే పేరే ఎందుకు పెట్టాడో తెలుసా? రా మా ఈ 2 అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలు. సృష్టిని నడిపించే 2 శక్తులు నారాయణుడు, పరమశివుడు. నారాయణుడి బీజమంత్రం ఓం నమో నారాయణాయ. ఇందులో రా అనే అక్షరం తీసివేస్తే నాయణాయ అనే అర్థం లేని పదం వస్తుంది. అంటే రా అనే అక్షరం లేకపోతే నారాయణుడే లేడన్న అర్థం వస్తోంది. అందువల్ల ఓం నమో నారాయణాయ అనే బీజాక్షరంలో రా అనేది ప్రాణాక్షరం. ఇక పరమశివుడి బీజమంత్రం ఓం నమః శివాయ. ఈ మంత్రంలో మా అనే బీజాక్షరాన్ని తీసేస్తే నః శివాయ అని వస్తుంది. అంటే శివుడే లేడన్న అర్థం వస్తుంది. ఓం నమః శివాయ మంత్రానికి ప్రాణాధారమైన బీజాక్షరం మా. అలా విష్ణుశక్తి మంత్రమైన ఓం నమో నారాయణాయలోని రా అనే బీజాక్షరాన్ని, శివశక్తి మంత్రమైన ఓం నమః శివాయలోని మా అనే బీజాక్షరాన్ని కలిపి రామ అనే గొప్ప మంత్రాన్ని వశిష్ఠుడు సృష్టించాడని ఆధ్యాత్మికవేత్తలు, సనాతన గురువులు చెప్తుంటారు. విష్ణుశక్తి, శివశక్తి 2 కలిసిన అత్యంత శక్తివంతమైన నామం రామ. ఆ రామనామ జపంతోనే వేటగాడైన రత్నాకరుడు రామాయణ మహాగ్రంథాన్ని రచించే వాల్మీకి అయ్యాడు. పామరుడిని పండితుడిగా మార్చగల శక్తి ఉన్న నామం రామ. అలా వశిష్ఠుడు కౌసల్య కుమారుడికి రామ అని నామకరణం చేశాడు. అప్పటినుంచి అయోధ్య అంతా రామనామస్మరణతో మారుమ్రోగింది. శ్రీరాముడి తర్వాత జన్మించిన కైకేయి కుమారుడికి భరత అని వశిష్ఠుడు నామకరణం చేశాడు. సుమిత్ర కుమారులకు లక్ష్మణ, శత్రుఘ్ను అని పేర్లు పెట్టాడు. అంగరంగ వైభవంగా నామకరణ మహోత్సవం జరిగింది. శ్రీరామచంద్రుడు తన తేజస్సుతో అందరికీ ఆనందం కలిగించాడు. ముఖ్యంగా దశరథకి పంచప్రాణాలు శ్రీరాముడే. 4 అన్నదమ్ముల బాల్యం గడుస్తోంది. విద్యాభ్యాసంలో తమ తమ ప్రతిభలు వారు చూపించారు. యుద్ధ విద్యలో సాటిలేని మేటి వీరులుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శిక్షణ పొందారు. శ్రీరాముడు నారాయణ అంశ అయితే లక్ష్మణుడు ఆదిశేషు అంశ. అందుకే రాముడికి లక్ష్మణుడు మరో ప్రాణమయ్యాడు. ఒకే గర్భాన జన్మించకపోయినా వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా మెరిగారు. శ్రీరాముడు తప్ప లక్ష్మణుడికి మరో లోకమే లేదు. రాముడి సేవలో లక్ష్మణుడు తరించాడు. లక్ష్మీ కళ ఉన్నందునే లక్ష్మణుడికి వశిష్ఠుడు ఆ పేరు పెట్టాడు. నారాయణుడి హృదయ స్థానం లక్ష్మి కాబట్టి లక్ష్మణుడు రాముడికి ప్రియ సోదరుడయ్యాడు. వారిద్దరూ ఒక తల్లి పిల్లలు కాదంటే అసలు నమ్మడమే కష్టం. రాముడంటే లక్ష్మణుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. అంత గొప్ప సోదరులయ్యారు వారు. అప్పటి అయోధ్యలోనే కాదు, ఇప్పటికీ దేశమంతా అన్నదమ్ములు అంటే మొట్టమొదటగా గుర్తొచ్చే పేర్లు రామ లక్ష్మణులు. లక్ష్మణుడి సోదరుడు శత్రుఘ్నుడు భరతుడి అనుజుడయ్యాడు. రామలక్ష్మణుల్లాగే భరత శత్రుఘ్నులు కూడా అంతే గొప్ప సోదరులు. 4 అన్నదమ్ములకు తల్లిదండ్రుల మాటే శాసనం. పితృభక్తి, మాతృభక్తిలో వారిని మించిన వారు లేరు. అందుకే ఇప్పటికీ వారంతా మనకు ఆదర్శమయ్యారు. ఇలా 4 అన్నదమ్ముల బాల్యాలు అద్భుతంగా గడిచాయి. విద్యాభ్యాసాలు ముగిశాయి. రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు యవ్వన వయసులకు వచ్చారు. వారికి వివాహం చేయాలని దశరథుడు అనుకున్నాడు. ఒకరోజు సభలో పెద్దలందరికీ ఆ విషయాన్ని చెప్పి చర్చిస్తున్నారు. అదే సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఒక ముఖ్యమైన పని కోసం అయోధ్యకు వచ్చాడు. దశరథుడు విశ్వామిత్రుడికి ఘన స్వాగతం పలికాడు. రామాయణాన్ని ఒక మలుపు తిప్పిన ఘటన ఇది. మహాతపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు వేళకాని వేళలో ఎందుకు వచ్చాడో దశరథకు అర్థం కాలేదు. దశరథుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. సకల మర్యాదలు చేశారు. తాము చేయగలిగింది ఏదైనా చేస్తానని దశరథుడు ఆ మహర్షికి మాటిచ్చాడు.
ఆ సభలోనే ఉన్న వశిష్ఠుడికి విశ్వామిత్రుడు ప్రణామం చేశాడు. అప్పుడు తాను వచ్చిన పని గురించి విశ్వామిత్ర దశరథకు చెప్పాడు. విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. కాని యజ్ఞం చేస్తున్న ప్రతిసారి 2 రాక్షసులు ఆ యాగాన్ని నాశనం చేస్తున్నారు. రక్త మాంసాలను యజ్ఞవాటికలో చేసి అపవిత్రం చేస్తున్నారు. తన తపశ్శక్తితో విశ్వామిత్ర ఆ రాక్షసులిద్దరినీ సంహరించగలడు. కాని యాగం చేయిస్తున్నది విశ్వామిత్రే కాబట్టి యాగ దీక్షలో ఉన్న మహర్షి ఆ పని చేయలేడు. అందుకే యాగరక్షణ కోసం సహాయాన్ని అడిగేందుకు విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు. ఇదే విషయాన్ని విశ్వామిత్ర దశరథకు చెప్పాడు. తన యాగ రక్షణకు శ్రీరాముణ్ణి తనకు తోడుగా పంపాలని దశరథుణ్ణి విశ్వామిత్ర కోరాడు. ఆ మాట అనగానే దశరథ భయంతో వణికిపోయాడు. ఎందుకంటే అప్పటికి రాముడు ఇంకా బాలుడే. అలాంటి బాలుడు రాక్షస సంహారం కోసం వెళితే అతనికి ఏమైపోతుందో అని ఒక తండ్రిగా భయపడ్డాడు. అదే విషయాన్ని విశ్వామిత్రకు దశరథ చెప్పాడు. నా కుమారుడైన రాముడికి నిండా 15 ఏళ్లు కూడా లేవు. రాక్షసులతో పోరాడే వయసు శ్రీరాముడికి లేదు అని దశరథ అన్నాడు. బదులుగా ఒక అక్షౌహిణి సైన్యంతో తానే వచ్చి రాక్షస సంహారం చేసి యాగాన్ని విజయవంతం చేస్తానని దశరథ కోరాడు. తన ప్రాణానికి ప్రాణమైన రాముణ్ణి పంపలేనని విశ్వామిత్రతో దశరథుడు చెప్పేశాడు. అయితే ఆ రాక్షసులు ఎవరు అని దశరథుడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రావణుడు గురించి చెప్పాడు. మహాఋషుల్లో ఒకరైన పులస్త్యముని కుమారుడు విశ్రవసు. ఆ విశ్రవసు భార్య కైకసి. కైకసి తండ్రి రాక్షసరాజైన సుమాలి. అలా మహర్షి బ్రాహ్మణుడైన విశ్రవసుకి, రాక్షస జాతికి చెందిన కైకసికి రావణుడు జన్మించాడు. రావణ బ్రహ్మ అయ్యాడు. తండ్రిలాగే మహాపండితుడు, అలాగే తల్లి రాక్షస జాతి కాబట్టి రావణుడు రాక్షసుడు కూడా అయ్యాడు. బ్రహ్మ వరం వల్ల రావణుడు అమిత శక్తివంతుడయ్యాడు. రాక్షసులకు అధిపతి అయ్యాడు. విశ్రవసు మొదటి భార్య కుమారుడు కుబేరుడు. అందువల్ల రావణుడు కుబేరుడు అన్నా తమ్ముళ్ళవుతారు. ఆ రావణుడికి బంధువులే మారీచుడు, సుబాహు. ప్రజలను పీడించటం, యజ్ఞాలను పాడు చేయడం ఇవే ఆ 2 రాక్షసుల పనులు. వారిద్దరి పీడ వదిలితే తప్ప ఆ ప్రాంతం ప్రజలు సుఖంగా ఉండలేరు. ఆ లక్ష్యంతోనే ఈ యజ్ఞాన్ని ప్రారంభించానని విశ్వామిత్ర అన్నాడు. రావణుడి పేరు చెప్పగానే దశరథుడు ఇంకా భయపడ్డాడు. తన పూర్వీకులు కూడా ఎదిరించలేకపోయిన రావణుడి అనుచరులను సంహరించేందుకు తన ప్రాణమైన శ్రీరాముణ్ణి అస్సలు పంపలేనని దశరథుడు విశ్వామిత్రుడికి సూటిగా చెప్పేశాడు. దశరథుడు ఆ మాట అనేసరికి విశ్వామిత్రుడికి ఒక్కసారిగా ఆగ్రహం వచ్చింది. మాట ఇచ్చి తప్పడం సూర్యవంశంలో లేదని, నువ్వు ఆ కళంకం తెచ్చుకోవద్దని విశ్వామిత్రుడు దశరథుణ్ణి కోపంగా అంటూ ఆసనం నుంచి లేచాడు. అప్పుడు విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు ఆపాడు. దశరథుడికి నచ్చజెప్పాడు. శ్రీరాముడు ఎవరో దశరథుడికి తెలీదు, కాని వశిష్ఠుడికి విశ్వామిత్రులకు తెలుసు. రాముడు అవతరించింది రాక్షస సంహారం కోసమే. ఆ అవతార లక్ష్యాన్ని ప్రారంభించేందుకే విశ్వామిత్రుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. అందుకే వశిష్ఠుడు దశరథుడికి నచ్చజెప్పాడు. ధర్మం తప్పవద్దని, శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడితో పంపాలని చెప్పాడు. విశ్వామిత్రుడితో వెళ్లటం వల్ల మన రాముడికే మేలు జరుగుతుందని చెప్పాడు. దేవతలు సృష్టించిన ఎన్నో అస్త్రాలు విశ్వామిత్రుడి ఆధీనంలో ఉన్నాయని, ఆ అస్త్రాలన్నీ శ్రీరాముడికి విశ్వామిత్రుడిచ్చి శక్తివంతుణ్ణి చేస్తాడని వశిష్ఠుడు చెప్పాడు. విశ్వామిత్రుడు మహర్షి కాకముందు చక్రవర్తి. అతని అసలు పేరు విశ్వరథుడు. వశిష్ఠుడి తపశ్శక్తిని చూశాక ఒక చక్రవర్తి శక్తి కన్నా తపశ్శక్తే గొప్పదని గ్రహించి రాజ్యాన్ని వదిలి తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అందువల్ల శ్రీరాముడికి సకల అస్త్ర విద్యలు నేర్పించిన గురువు విశ్వామిత్ర. వశిష్ఠుడు చెప్పిన తర్వాత దశరథుడు అంగీకరించాడు. రామలక్ష్మణులను దశరథుడు పిలిపించాడు. విశ్వామిత్రుడు వెంట వెళ్లాలని, ఆ మహర్షి ఆదేశాల అనుసారం నడుచుకోవాలని దశరథుడు రామలక్ష్మణులకు వివరించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రకు నమస్కరించి తమ ధనుస్సులు ధరించి ఆయన వెంట నడిచారు. శ్రీరాముడికి రావణ యుద్ధ సమయంలో అవసరమయ్యే శక్తులను ఒక్కో మహర్షి ఆ రాఘవుడికి అందించారు. అందులో మొదట శ్రీరాముడికి గురువుగా ఎన్నో విద్యలు విశ్వామిత్రుడు నేర్పించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్ర వెంట సరయూ నది తీరాన నడుస్తున్నారు. ఒకచోట విశ్వామిత్రుడు ఆగాడు. రామలక్ష్మణులను కూడా సేద తీరమన్నాడు. అప్పుడే విశ్వామిత్ర రాముడికి బల, అతి బల అనే 2 గొప్ప విద్యలను నేర్పాడు. అన్ని జ్ఞానాలకు తల్లిలాంటి విద్యలు ఈ బల, అతి బల. ఈ విద్యలు తెలిసిన వారికి తన జీవితంలో ఎప్పటికీ అలసట అనేది ఉండదు. ఆకలి దప్పులు కలగవు. ఎలాంటి రోగాలు రావు. అలాగే రూపం కూడా ఎప్పటికీ మారదు.
ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో కూడా శత్రువులు రాముడిపై దాడి చేయలేరు. అలా బాహుబలం, సౌందర్యం, సామర్థ్యం, విజ్ఞానం, బుద్ధి, కుశలత వీటిలో సాటిలేని మేటి వీరుడుగా రాముణ్ణి తయారు చేసేందుకు విశ్వామిత్ర బల, అతిబల అనే విద్యలు నేర్పాడు. ఈ విద్యలే అరణ్యవాస సమయంలోనూ లంకను దాటే సమయంలోనూ శ్రీరాముడికి ఉపయోగపడ్డాయి. అవతారం చాలించే వరకు రాముడికి వృద్ధాప్యం రాలేదు. అందుకు కారణం కూడా ఈ బల, అతిబల ఉపదేశ ఫలితమే. అంటే రావణుడు లాంటి శక్తివంతుడితో యుద్ధం చేయడానికి కావలసిన బాహుబలాన్ని విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఉపదేశించాడన్నమాట. ఇలా రామాయణంలో ప్రతి ఘట్టానికి ఒక అర్థముంది. బల, అతిబల విద్యలను గ్రహించాక శ్రీరాముడి తేజస్సు పెరిగింది. అమిత బలవంతుడయ్యాడు. ఆ రాత్రి సరయూ నది తీరానే విశ్వామిత్ర, రామలక్ష్మణులు బస చేశారు. గురుస్థానంలో ఉన్న విశ్వామిత్రుడికి రామలక్ష్మణులు సపర్యలు చేశారు. తెల్లవారింది. ముందుగా విశ్వామిత్రుడు లేచి స్నానపానాదులు చేశాడు. ఆ సమయంలో శ్రీరాముణ్ణి నిద్ర నుంచి లేపేందుకు విశ్వామిత్రుడు పలికిన సుప్రభాతమే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం అని ఈ శ్లోకం. ఈ శ్లోకం అర్థమేంటంటే, కౌసల్యాదేవి పుత్రుడైన రామ, పురుషోత్తమ, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. దైవ సంబంధమైన కార్యములు చేయవలసి ఉంది కాబట్టి త్వరగా నిద్రలేవాలి అని శ్రీరాముణ్ణి నిద్రలేపుతూ విశ్వామిత్రుడు చెప్పిన సుప్రభాతమిది. ఇప్పటికీ ఈ సుప్రభాతం ప్రతిరోజు మేల్కొల్పుతోంది. అలా రామలక్ష్మణులు, విశ్వామిత్ర అన్ని పనులు ముగించుకొని బయలుదేరారు. సరయూ నది, గంగా నది కలిసే సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఎంతోమంది మహర్షులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి వారంతా అక్కడకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆశ్రమంలో విశ్వామిత్ర, రామలక్ష్మణులు ఒకరోజు బస చేశారు. ఆ మర్నాడు గంగానదీ తీరం దాటి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఒక దట్టమైన భయంకరమైన అడవిలోకి వెళ్లారు. ఆ అడవి చాలా భయానకంగా ఉంది. ఆహ్లాదంగా ఉండాల్సిన ఈ ప్రాంతం ఇలా ఉందేమిటని రాముడు విశ్వామిత్రుని అడిగాడు. అప్పుడు ఆ వనం గురించి విశ్వామిత్రుడు చెప్పాడు. ఒకప్పుడు ఆ అటవీ ప్రాంతమంతా ఒక పెద్ద నగరంగా ఉండేది. ఎప్పుడూ ధనధాన్యాలతో, ఎంతోమంది జనాభాతో అద్భుత పట్టణంగా ఉండేది. మలద, కరూష దేశాలకు చెందిన ప్రాంతంగా ఉండేది. ఒకప్పుడు వృత్రాసురని దేవేంద్రుడు సంహరించాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించటం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపాల వల్ల ఇంద్రుడి శరీరమంతా మలినాలతో నిండిపోయింది. ఆకలి తీవ్రంగా వేసేది. ఆకలిని కరూషం అని కూడా అంటారు. అప్పుడు దేవతలు ఇంద్రుడికి గంగా జలాలతో స్నానం చేయించారు. ఎన్నో వనమూలికలతో మలినాలను తొలగించారు. ఇంద్రుడు శుద్ధి అయ్యాడు. కాని ఇంద్రుడు కంటిన మలినాలు, ఆకలి బాధ భూమికి అంటుకున్నాయి. తన మలినాన్ని, కరూషాన్ని ఈ భూమి భరించింది కాబట్టి ఈ ప్రాంతమంతా ఎప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతుందని ఇంద్రుడు వరమిచ్చాడు. అప్పటినుంచి ఈ ప్రాంతం మలద దేశంగా, కరూష దేశంగా ప్రఖ్యాతి పొందాయి. అద్భుతమైన నగరాలు ఉన్న ఈ ప్రాంతాన్ని తాటకి అనే రాక్షసి ఆక్రమించింది. ఆమె యక్షిణి కూడా. అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలదు. 1000 ఏనుగుల బలం ఉన్న యక్షిణి తాటకి. హిరణ్య కశ్యప వంశానికి చెందిన రాక్షసులలో సుందోపసుందులు ఒకరు. వారిలో సుందుని భార్య ఈ తాటకి. ఈ తాటకి కుమారుడు మారీచుడు. మారీచుడు గొప్ప బలవంతుడు. అలా మారీచ, తాటకి ఇద్దరూ ఇక్కడ ఉన్న నగరాలను ధ్వంసం చేసి ప్రజలను తరిమేశారు. ఆ ప్రాంతాన్ని రాక్షస రాజ్యంగా మార్చేశారు. కనుక ఈ ప్రాంతానికి మళ్లీ స్వేచ్ఛ లభించాలంటే ఆ తాటకిని సంహరించాలని విశ్వామిత్రుడు రాముణ్ణి ఆదేశించాడు. ఒక స్త్రీ యక్షిణి అయిన తాటకికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చిందని రాముడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు. అందుకు విశ్వామిత్ర ఇలా చెప్పాడు. ఒకప్పుడు సుకేత అనే యక్షుడు ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన బ్రహ్మ సుకేతకు 1000 ఏనుగుల బలం ఉన్న కుమార్తెనిచ్చాడు. సుకేత కుమార్తె తాటకి. ఆమె మొదట సౌందర్యవత అయిన యక్షిణి. ఆ తర్వాత రాక్షసరాజు సుందుడితో ఆమె వివాహం జరిగింది. వారిద్దరికీ మారీచుడు జన్మించాడు. ఒకసారి అగస్త్యుడితో సుందుడు వైరం పెట్టుకున్నాడు. అగస్త్యుడి శాపానికి సుందుడు మరణించాడు. భర్తను చంపాడన్న కోపంతో తాటకి, ఆమె కుమారుడు మారీచ అగస్త్యుడి మీద దాడికి వెళ్లారు. అప్పుడు తాటకి, మారీచ ఇద్దరినీ వికృత రూపంతో రాక్షసులవుతారని అగస్త్యుడు శపించాడు.
ఒకప్పుడు అగస్త్యుడు ఇక్కడే తపస్సు చేసేవాడు. తనను శపించాడన్న పగతో తాటకి, మారీచ ఇద్దరూ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ఇక్కడి ప్రజలను చాలామందిని చంపేశారు. ఎంతో మందిని భయపెట్టి తరిమేశారు. అలా ఇప్పుడు ఈ అడవి తాటకా వనమైంది. రాక్షసులైనా మనుషులైనా ప్రజలను హింసించే వారిని తప్పక శిక్షించాలని, అందుకే ఈ తాటకిని సంహరించాల్సిందేనని విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పాడు. శ్రీరాముడు సందేహంలో పడ్డాడు. ఎంత రాక్షసైనా ఒక స్త్రీని సంహరించటం ఎలా అని రాముడు సందేహిస్తున్నాడని విశ్వామిత్రుడికి అర్థమైంది. ప్రజాకంటకులు స్త్రీలైనా పురుషులైనా శిక్షించాలి. నేరస్తులకు స్త్రీ పురుష భేదం లేదని విశ్వామిత్ర రాముడికి చెప్పాడు. పైగా ఇది చక్రవర్తుల ధర్మం కనుక తాటకిని సంహరించటం అధర్మం కాదని విశ్వామిత్ర చెప్పాడు. విశ్వామిత్ర ఆదేశంతో తాటకిని సంహరించేందుకు శ్రీరాముడు ముందుకు కదిలాడు. శ్రీరాముడు తన ధనస్సును తీసి దిక్కులు పిక్కటిల్లేలా వింటి నారి లాగి శబ్దం చేశాడు. ఆ ధ్వని విని నిద్రపోతున్న తాటకి లేచింది. ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తింది. తాటకి రాముడికి ఎదురుగా వచ్చి నిలిచింది. తాటకి ఎంతో ఎత్తుగా ఉన్న అతి భయంకరమైన రాక్షసి. ఆ రాక్షసిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. ముందుగా రాముడు ఆమెను చంపకుండా ముక్కు చెవులు మాత్రమే కోసి బుద్ధి చెప్దామని చూశాడు. కాని శ్రీరాముణ్ణి చంపేందుకు తాటకి అతని మీదకు దూకబోయింది. అక్కడ రామలక్ష్మణులు తప్పించుకున్నారు. అప్పుడు తాటకి దుమ్ములేపి చుట్టుపక్కల ఏమీ కనపడకుండా చేసింది. పెద్ద రాళ్లను విసిరి భయపెట్టింది. తన శక్తివంతమైన బాణాలతో రాముడు తాటకి దాడిని ఎదుర్కొన్నాడు. కాసేపట్లో సాయంత్రమవుతుందనగా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు. చీకటి పడితే రాక్షసుల శక్తి పెరుగుతుందని, అప్పుడు తాటకిని సంహరించటం సాధ్యం కాదని చెప్పాడు. రాక్షసి మీద కనికరం చూపకుండా ఆమెను సంహరించాలని శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. వెంటనే రాముడు తిరుగులేని రామబాణాన్ని తీశాడు. సూటిగా తాటకి గుండెకు గురిపెట్టి ధాటిగా వదిలాడు. ఆ బాణం తగిలిన తాటకి పెద్ద పెద్దగా అరుస్తూ కుప్పగూలి ప్రాణాలు వదిలింది. తాటకి సంహారం తర్వాత ఇంద్రుడు నేరుగా రాముడి దగ్గరకు వచ్చి మెచ్చుకున్నాడు. అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను శ్రీరాముడికి బోధించాలని ఇంద్రుడు విశ్వామిత్రుణ్ణి కోరాడు. విశ్వామిత్రుడు సరేనన్నాడు. ఆ రాత్రి తాటకా వనంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు దేవతల వల్ల తాను సాధించిన అన్ని శక్తివంతమైన అస్త్రాలను శ్రీరాముడికి అందజేశాడు. ఆ అస్త్రాలతో దేవతలు, రాక్షసులు, అసురులు ఎవరినైనా ఓడించవచ్చని విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రసాదించిన అస్త్రాల్లో దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శూలాయుధం, బ్రహ్మాస్త్రం లాంటి గొప్ప గొప్ప అస్త్రాలున్నాయి. వీటితో పాటు మోదకి, శిఖరి అనే 2 శక్తివంతమైన గదలను విశ్వామిత్రుడు రాముడికిచ్చాడు. ఎలాంటి వారినైనా బంధించగల ధర్మపాశం, కాలపాశం, వరుణపాశం, వరుణాస్త్రాలను కూడా విశ్వామిత్రుడు శ్రీరాముడికి నేర్పించాడు. వీటితో పాటు శుష్కాశని, ఆర్ధ్రాశని, పినాకాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం, హయశిరోస్త్రం, క్రౌంచాస్త్రం, విష్ణుశక్తి, రుద్రశక్తి ఇవన్నీ ఎంతటి వారినైనా ఓడించే అస్త్రాలు. ఇంకా రాక్షసులు వాడే కంకాళం, ముసలం, కపాలం, కంకణం ఇలాంటి రాక్షసాస్త్రాలను కూడా విశ్వామిత్రుడు రాముడికిచ్చాడు. నందనం అనే అస్త్రాన్ని సంధిస్తే లెక్కలేనన్ని ఖడ్గాలు పుట్టుకొస్తాయి. ఆ అస్త్రాన్ని కూడా శ్రీరాముడికి మహర్షి ఇచ్చాడు. వీటితో పాటు గంధర్వులు ఉపయోగించే అస్త్రాలు మానవాస్త్రం, ప్రస్వాపనాస్త్రం, ప్రశమనాస్త్రం, సౌరాస్త్రం, దర్పణాస్త్రం, శోషణాస్త్రం, సంతాపనాస్త్రం, విలాపనాస్త్రం, మదనాస్త్రం, ఇక పిశాచాలు వాడే మోహనాస్త్రం, ఇంకా కామరూపాస్త్రాలైన తామసం, సౌమనం, సంవర్ధం, మౌసలం వంటి వాటన్నిటినీ విశ్వామిత్రుడు రాముడికిచ్చాడు. విశ్వామిత్రుడి దగ్గర ఉన్న 100 అస్త్రాలను శ్రీరాముడికిచ్చాడు. ఆ అస్త్ర సంపద వల్లే శ్రీరాముడు రావణ లంకను ధ్వంసం చేయగలిగాడు. అరణ్యవాసంలో రాక్షసులను సంహరించగలిగాడు. శ్రీరాముడికి ఆ అస్త్రాలన్నీ విశ్వామిత్రుడిచ్చాడు. ఈ అస్త్రాలిచ్చేందుకే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు. శ్రీరాముణ్ణి వెంట తీసుకువెళ్లాడు. అలా వెళుతూ వెళుతూ శ్రీరాముడికి సిద్ధాశ్రమాన్ని విశ్వామిత్రుడు చూపించాడు. అక్కడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన వామనుడు జన్మించాడని విశ్వామిత్రుడు చెప్పాడు. అదే ఆశ్రమంలో విశ్వామిత్రుడు యజ్ఞం మొదలుపెట్టాడు. 6 రోజుల పాటు జరిగే ఆ యజ్ఞాన్ని రాక్షసుల నుంచి కాపాడాలని విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఆజ్ఞాపించాడు. అలా 5 రోజుల పాటు నిద్రాహారాలు మాని రామలక్ష్మణులు యాగాన్ని రక్షించారు. చివరి రోజైన 6వ రోజు వచ్చింది.
రామలక్ష్మణులు అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు, అప్రమత్తంగా ఉన్నారు. అలా యజ్ఞం జరుగుతుండగా ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించింది. అతి భయంకరంగా మేఘాలు అలుముకున్నాయి. ఎక్కడ్నించో రాక్షసుల అరుపుల కేకలు వినిపిస్తున్నాయి. మారీచ, సుబాహులు వారి రాక్షస సైన్యాలతో విశ్వామిత్ర యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు వచ్చారు. తాటకి బంధువైన మరో రాక్షసుడు శంబరుడు కుమారుడు సుబాహు. ఇలా మారీచ, సుబాహులు బంధువులవుతారు. వారిద్దరూ యజ్ఞవాటికలపై రక్తవర్షం కురిపించారు. వారిని చూసి శ్రీరాముడు ఆగ్రహించాడు. అంతకుముందే విశ్వామిత్రుడు నేర్పిన మానవాస్త్రం తీశాడు. గురిచూసి మారీచుడి గుండెల మీద ఆ బాణంతో కొట్టాడు. ఆ అస్త్రం దెబ్బకి మారీచుడు 100 ఆమడల దూరం ఎగిరి ఎక్కడో ఉన్న సముద్రం ఒడ్డున పడ్డాడు. వెంటనే ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వధించాడు. మిగిలిన రాక్షసులు కూడా రామబాణాల ధాటికి మలమల మాడిపోయారు. అలా రామలక్ష్మణుల సహకారంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని విశ్వామిత్రుడు పూర్తి చేశాడు. విశ్వామిత్రతో పాటు అక్కడున్న మహర్షులంతా రామలక్ష్మణుల ధైర్యాన్ని కీర్తించారు. ఈ ఘట్టం ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు మిథిలా రాజ్య చక్రవర్తి జనక మహారాజు చేస్తున్న గొప్ప యజ్ఞానికి వెళుతున్నాడు. రామలక్ష్మణులను కూడా తనతో పాటు రావాలని కోరాడు. అందుకు కారణం కూడా విశ్వామిత్రుడు చెప్పాడు. జనక మహారాజు దగ్గర అపూర్వమైన శివధనస్సు ఉంది. అలాంటి ధనుస్సు ఈ సృష్టిలో అదొక్కటే. దేవతలు కూడా ఆ ధనుస్సుని ఎక్కుపెట్టలేరు. అంతటి శక్తివంతమైన శివధనుస్సు జనకుడి దగ్గర ఉంది. జనకుడి పూర్వీకుల్లో ఒకరైన దేవరాత జనక అనే చక్రవర్తి తపస్సు ద్వారా దేవతల నుంచి ఆ ధనుస్సును పొందాడు. అప్పటినుంచి ఆ శివధనుస్సు జనక వంశంలో పూజలు అందుకుంటోంది. దక్షయజ్ఞం సమయంలో శివుడు ఉపయోగించిన ధనుస్సుగా ఆ శివధనుస్సుకి పేరుంది. గంగానదీ తీరం నుంచి ఉత్తర తీరాన ఉన్న హిమవత్ పర్వతాల వైపు మిథిలానగరముంది. అంటే ఇప్పటి నేపాల్ ప్రాంతమే నాటి జనకుడి సామ్రాజ్యం, సీతమ్మ వారి పుట్టిల్లు. అలా మిథిలా నగరానికి వెళ్లే దారిలో శోణ నదీ తీరంలో విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు విశ్రమించారు. గొప్ప ప్రకృతితో సౌందర్యంగా ఉన్న ఈ ప్రాంత చరిత్ర చెప్పాలని శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి కోరాడు. అప్పుడు ఆ ప్రాంత చరిత్రను విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడు బస చేసిన ఆ శోణ నదీ తీర ప్రాంతం ఒకప్పుడు విశ్వామిత్రుడు పాలించిన రాజ్యమే. ఇక్కడే తన చరిత్రను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. విశ్వామిత్రుడే చెప్పిన తన వంశ చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరు కుశుడు. అతను గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. అతని భార్య విదర్భ రాజకుమారి. వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబ, కుశనాభ, అధూర్తరజుస, వసువు. వీరిలో కుశాంబ నిర్మించిన నగరమే కౌశాంబి. ఆ నగరం ఇప్పటికీ అదే పేరుతో ఉంది. కుశనాభ మహోదయ అనే నగరాన్ని, అధూర్తుడు ధర్మారణ్య అనే రాజ్యాన్ని నిర్మించి పాలించారు. ఇక 4వ కుమారుడైన వసువు నిర్మించిన నగరమే గిరివ్రజం. ఆ తర్వాత ఈ నగరమే మగధ అయింది. అంటే మగధకు పునాది వేసింది విశ్వామిత్రుడి పూర్వీకులు. ప్రస్తుతం విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు విశ్రమించిన రాజ్యం మగధలో భాగమని ఆ మహర్షి వివరించాడు. ఆ 4గురిలో రాజర్షి అయిన కుశనాభుడి కుమారుడే శక్తివంతమైన చక్రవర్తి గాధి మహారాజు. ఆ గాధి మహారాజే విశ్వామిత్రుడు తండ్రి. కుశవంశానికి చెందినవాడు కాబట్టి విశ్వామిత్రుడికి కౌశిక అనే పేరు కూడా ఉంది. విశ్వామిత్రుడికి ఒక అక్క ఉంది. ఆమె పేరు సత్యవతి. ఆమె భర్త రుచిక. వీరిద్దరి కుమారుడే జమదగ్ని. ఈ జమదగ్ని కుమారుడే పరశురాముడు. అంటే పరశురాముడికి విశ్వామిత్రుడు తాత వరుస అవుతాడు. ఆ తర్వాత కాలక్రమంలో విశ్వామిత్రుడు అక్క అయిన సత్యవతి కౌశికీ నదిగా అవతరించిందని, ఆ నది ఒడ్డునే తన ఆశ్రమం ఉందని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. అలా తన వంశ చరిత్రను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరించాడు. మర్నాడు ఆ శోణ నది దగ్గరే అన్ని ఉపచారాలు చేసుకుని విశ్వామిత్ర, రామలక్ష్మణులు మిథిలా నగరం వైపు బయలుదేరారు. అలా నడుస్తూ గంగానది తీరానికి చేరుకున్నారు. గంగానదిని త్రిపథగామి అంటారు. అంటే పాతాళం, భూమి, స్వర్గం 3 లోకాల్లో ప్రవహించే నది గనుక త్రిపథగామి అంటారు. ఆ గంగమ్మ చరిత్ర చెప్పాలని రామలక్ష్మణులు విశ్వామిత్రను కోరారు. ఇక్కడ విద్య నేర్చుకోవడం ఎలాగో విశ్వామిత్ర, రామలక్ష్మణుల ప్రయాణం చెప్తోంది. అప్పుడు విశ్వామిత్రుడు గంగ చరిత్రను చెప్పాడు. హిమవత్ పర్వతానికి హిమవంతుడు రాజు. అతని భార్య మనోరమ. వారి కుమార్తెలు గంగా, ఉమాదేవి. అంటే హిమాలయాల్లో పుట్టిన నదిగానే గంగానదిని రామాయణం వివరించింది. అన్ని పాపాలను తొలగించి అమృత జలాలు కలిగిన గంగమ్మను తమకివ్వాలని దేవతలు హిమవంతుణ్ణి కోరారు. లోకహితం కోసం హిమవంతుడు గంగమ్మను దేవతలకు సమర్పించాడు. అలా గంగ స్వర్గంలో ప్రవహించేది.
ఇక హిమవంతుడి రెండో కుమార్తె ఉమాదేవి. పరమశివుణ్ణి వివాహం చేసుకున్న కథ అందరికీ తెలిసిందే. ఇక ఇక్ష్వాకు వంశచరిత్ర వీడియోల్లో మనం సగర అనే చక్రవర్తి గురించి చెప్పుకున్నాం కదా. సగరుడికి వైదర్భి, శైబ్య అనే 2 భార్యలున్నారు. సగరుడికి చాలా కాలం సంతానం లేదు. ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వారసులను ప్రసాదించమన్నాడు. కొన్నాళ్లకు సగరుని భార్యల్లో ఒకరైన వైదర్భి గర్భాన ఒక అలబూ ఫలం పుట్టింది. అలబూ ఫలం అంటే ఆనపకాయ. రెండో భార్య శైబ్య గర్భాన అసమంజస అనే కుమారుడు జన్మించాడు. మొదటి భార్యకు పుట్టిన ఆనపకాయలో విత్తనాలను ఘృత భాండాల్లో కాపాడితే 60,000 మంది కుమారులు జన్మిస్తారని సగరుడికి భృగు మహర్షి చెప్పాడు. మహాభారతంలో వ్యాసుడు ఘృత భాండాల్లోనే 100 మంది కౌరవులకు ప్రాణం పోశాడు కదా. ఆ పద్ధతి సగరుడి కాలంలోనే ఉంది. అలా సగరుడికి అసమంజసతో పాటు మరో 60,000 మంది కుమారులు జన్మించారు. అయితే వారంతా చెడుదారిలో నడిచారు. సగరుడి తపశ్శక్తితో జన్మించిన వారు కాబట్టి ఆ 60,000 మంది శక్తివంతులయ్యారు. దేవతలు ఋషులను బాధ పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ల బాధపడలేక దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారు ఎక్కువ కాలం బతకరని బ్రహ్మదేవుడు ఆ దేవతలతో చెప్పాడు. ఒకసారి సగరుడు అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగంలో ఒక గుర్రాన్ని రాజ్యమంతా ప్రయాణం చేయిస్తారు. ఆ గుర్రం ఎంతవరకు తిరిగితే అంతవరకు రాజ్యం ఆ చక్రవర్తిదే. ఆ యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను 60,000 మంది కుమారులకు సగరుడు ఇచ్చాడు. ఆ యాగాశ్వం నీళ్లు లేని సముద్ర ప్రాంతంలోకి వెళ్లి ఒక్కసారిగా మాయమైంది. సగరుడి కుమారులు యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళలోకం వరకు వెళ్లారు. వారికి పాతాళంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. విష్ణువు 21 అవతారాల్లో ఒకరే కపిల మహర్షి. కపిలుడే తమ గుర్రాన్ని దొంగిలించాడనుకున్నారు సగరుడి కుమారులు. కపిలమునిని బంధించాలని చూశారు. ఆ మహాముని కోపాగ్నితో 60,000 మంది సగర కుమారులను భస్మం చేశాడు. తన కుమారులు మరణించిన విషయం నారదుని ద్వారా తెలుసుకొని సగరుడు బాధపడ్డాడు. ఆ సమయానికి సగరుడి పెద్ద కుమారుడైన అసమంజసుడికి అంశుమంత అనే కుమారుడు పుట్టాడు. అంటే సగరుడి మనవడన్నమాట. సగరుడు అంశుమంతును పిలిచి, నా కుమారులు విధివశాత్తు మరణించారు, కాని అశ్వమేధయాగం సగంలో ఆగిపోయింది, దాన్ని నువ్వు పూర్తి చేయి అని కోరాడు. అంశుమంతుడు కపిల మహామునిని దర్శించి తాను వచ్చిన పని వివరించి యాగాశ్వాన్ని అప్పగించాల్సిందిగా అభ్యర్థించాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. అలా మనవడి సహాయంతో అశ్వమేధయాగాన్ని సగరుడు పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా సగరుడు స్వీకరించాడు. అందుకే సముద్రానికి సగరుడి వల్ల సాగరం అనే పేరొచ్చింది. కాని సగరుడి కుమారుల అస్థికలపై గంగానదిని ప్రవహింపజేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఎక్కడో స్వర్గంలో ప్రవహిస్తున్న గంగమ్మ భూమి మీదకు రప్పించాలంటే ఎంతో కష్టం. సగరుడి తర్వాత అతని మనవడు అంశుమంత, అతని కుమారుడు దిలీప. అతను కూడా గొప్ప తపస్సు చేశాడు. కాని గంగను రప్పించలేకపోయారు. కాని దిలీపుని కుమారుడు భగీరథ మాత్రం గంగను భూమికి తెచ్చాడు. భగీరథ ఈ పేరు వినని వారు బహుశా ఉండరు. అద్భుతమైన ఇరిగేషన్ ఇంజనీర్ భగీరథ. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గంగానది భూమి మీద ప్రవహిస్తోంది అంటే అందుకు కారణం భగీరథ ప్రయత్నం. భగీరథుడే గంగానదిని కట్టడి చేసి ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రవహించేలా ఇంజనీరింగ్ చేశాడు. భగీరథుడి పూర్వీకుడైన సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు ఆయన 60,000 మంది కుమారులను కపిల మహర్షి భస్మం చేశాడని చెప్పుకున్నాం కదా. వైదిక సంప్రదాయం ప్రకారం ఆ అస్థికలను పుణ్యజలాల్లో కలపాలి. అందుకు గంగానదిని భూమి మీదకు తీసుకురావాలని సగరుడు, సగరుని కుమారుడు, మనవడు, ఆ తర్వాత సగరుడి ముని మనవడైన దిలీపుడు కూడా ప్రయత్నించారు. కాని గంగమ్మను భూమి మీదకు తీసుకురావడం ఎవరివల్లా కాలేదు. భగీరథుడు స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తీసుకురావాలని ఘోర తపస్సు చేశాడు. గంగానది స్వర్గంలో ప్రవహించే నదిగా ప్రసిద్ధి చెందింది. భగీరథుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడని అంటారు. యోగ ప్రక్రియ ద్వారా ఎన్నేళ్లైనా బతకవచ్చని, శ్వాసను నియంత్రిస్తే 1000 ఏళ్లు బతకడం సాధ్యమేనని యోగశాస్త్రం చెప్తోంది. అలా 1000 ఏళ్లు బ్రహ్మ గురించి భగీరథ తపస్సు చేశాడు. పాతాళలోకంలో బూడిదగా పడి ఉన్న తమ పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించేందుకు గంగను భూమి మీదకు తేవాలని బ్రహ్మను భగీరథ కోరాడు. స్వర్గలోకంలో ఆకాశగంగగా ప్రవహించే నదినే భగీరథుడు హిమాలయాల మీదుగా భూమి మీదకు తీసుకువచ్చాడు. దేవలోకంలో ఉన్న గంగను భూమికి వెళ్లాలని బ్రహ్మ ఆదేశించాడు. తాను భూమి మీదకు వచ్చేందుకు సిద్ధమేనని, అయితే తన ఉద్ధృతిని భూమి భరించేందుకు ఒక ఆనకట్ట కావాలని గంగ కోరింది. అప్పుడు భగీరథుడు
మళ్ళీ 1000 ఏళ్లు శివుడు గురించి తపస్సు చేశాడు. గంగను భరించాల్సిందిగా భగీరథుడు శివుణ్ణి కోరాడు. ఉరకలేస్తూ దివి నుంచి భువికి పరవళ్లు తొక్కుతున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు. అప్పుడు భగీరథుడు గంగను విడవాల్సిందిగా శివుణ్ణి కోరాడు. అలా పరమశివుడు జటాజూటం నుంచి పరవళ్లు తొక్కిన గంగమ్మ కైలాస పర్వతం మీదుగా ఈ భూమి మీద 7 పాయలుగా ప్రవహించింది. రామాయణంలో చెప్పిన ఆ పాయలు ఇప్పటికీ ఉన్నాయి. హ్లాదిని, పావని, నళిని అనే 3 పాయలు తూర్పు దిశకు ప్రవహించాయి. సీత, సుచక్షువు, సింధువు అనే మరో 3 పాయలు ఉత్తర దిశగా ప్రవహించాయి. 7వ పాయ గంగ. ఆ గంగ భగీరథుని వెంట ప్రవహించింది. అలా ప్రవహిస్తూ జుహ్ను అనే మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమాన్ని గంగమ్మ ముంచేసింది. ఆ కోపంతో గంగని జుహ్ను మహర్షి తనలో దాచేశాడు. దేవతలంతా ప్రార్థిస్తే జుహ్ను మహర్షి తన చెవుల నుంచి గంగను విడిచిపెట్టాడు. అందుకే గంగని జాహ్నవి అని కూడా అంటారు. అలా ప్రవహించిన గంగ సగరుడి కుమారుల అస్థికలపై పడి ఉన్న పాతాళ ప్రాంతంలో ఒక పాయగా ప్రవహించింది. అలా పాతాళ గంగగా ప్రవహించింది. సగరుడి 60,000 మంది కుమారుల భస్మం మీదుగా గంగ ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించింది. భగీరథుడి వల్ల గంగ భూమి మీదకు వచ్చింది కాబట్టి భాగీరథి అనే పేరు గంగకు వచ్చింది. ఆకాశం, భూమి, పాతాళం 3 చోట్లకు గంగ ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపథగ అనే పేరు కూడా ఉంది. ఏ ప్రాంతాలకు నీరవసరమో ఆ ప్రాంతాల వైపే భగీరథుడు గంగను మళ్లించడం అద్భుతమైన విషయం. అందుకే ఈ భూమి మీద మొట్టమొదటి ఇరిగేషన్ ఇంజనీర్గా భగీరథుణ్ణే చెప్పాలి. గంగను ఉత్తరాదంతా ప్రవహించేలా చేసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చక్రవర్తి భగీరథుడు. భగీరథుణ్ణి దేశమంతా ఇప్పటికీ తలుచుకుంటుంది. ఆయన వేసిన దారిలోనే ఇప్పటికీ గంగమ్మ ప్రవహిస్తోంది. అలా శ్రీరాముడు పూర్వీకుడైన భగీరథ చరిత్ర, అలాగే గంగమ్మ చరిత్రను కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. మిథిలా నగరానికి వెళ్లే దారిలో ఒక్కో ప్రాంతం, ఒక్కో నగరం చరిత్రను విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు. రామలక్ష్మణులు ఆసక్తిగా విన్నారు. అలా మిథిలా నగరం దగ్గరలోకి వచ్చారు. వెళుతూ ఉండగా ఒక నిర్మానుష్యమైన ఆశ్రమాన్ని రాముడు చూశాడు. ఇంత అందమైన ఆశ్రమం ఇలా ఎవరూ లేకుండా నిర్మానుష్యంగా ఎందుకు ఉందని విశ్వామిత్రను అడిగాడు. ఆ ఆశ్రమం శాపగ్రస్తమైందని విశ్వామిత్రుడు అన్నాడు. ఆ ఆశ్రమం కథను రామలక్ష్మణులకు వివరించాడు. ఆ ఆశ్రమంలో ఒకప్పుడు గౌతమ మహర్షి, అహల్యలు నివసించేవారు. గౌతముడు చాలా గొప్ప మహర్షి. దేవతలు కూడా గౌతముణ్ణి పూజించేవారు. అంత తపశ్శక్తి ఉన్నవాడు. ఆయన భార్య అహల్య. బ్రహ్మ తన మానసిక శక్తితో సృష్టించిన అత్యంత సౌందర్యవతి. బ్రహ్మ సృష్టించిన నాటి నుంచే అహల్యపై ఇంద్రుడికి కామ వికారముంది. ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేని రోజు చూసి గౌతముడి రూపంలో ఇంద్రుడు ఆశ్రమానికి వచ్చాడు. అహల్యతో గడిపాడు. నిజానికి వచ్చినవాడు ఇంద్రుడని సాక్షాత్ బ్రహ్మే సృష్టించిన అహల్యకు తెలియకుండా ఉండలేదు. తన దివ్య దృష్టితో తెలుసుకుంది. కాని తప్పు జరిగిపోయింది. గౌతముడు వచ్చే సమయానికి ఇంద్రుడు దొంగతనంగా వెళ్లిపోదామని ఆశ్రమం బయటకు వచ్చాడు. కాని అప్పటికే గౌతముడు వచ్చేశాడు. గౌతముడి తపశ్శక్తి అంటే ఇంద్రుడికి కూడా భయమే. అప్పుడే ఇంద్రుడిని, అహల్యని ఇద్దరినీ శపించాడు. ఎన్నో వేల సంవత్సరాలు అదృశ్య రూపంలో ఎవరికీ కనిపించకుండా దుమ్ము ధూళి సేవిస్తూ ఈ ఆశ్రమంలోనే పడి ఉండు అని అహల్యను గౌతముడు శపించాడు. విష్ణువు రామావతారంలో భూమి మీద అవతరిస్తాడని, ఆయన మన ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు శాప విమోచనమవుతుందని అహల్యకు గౌతముడు చెప్పాడు. అలా ఆశ్రమాన్ని విడిచిపెట్టి గౌతముడు తపస్సు కోసం హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఇంత పెద్ద తప్పు చేసిన ఇంద్రుణ్ణి కూడా ఇక సంసారానికి పనికి రాకుండా గౌతముడు శపించాడు. ఆ తర్వాత గౌతముడే ఇంద్రుడికి శాప విముక్తి చేశాడు. ఈ ఘట్టంతో అహల్య 1000 ఏళ్లు అదృశ్య రూపంలో ఆశ్రమంలో నివసించింది. సినిమాలో చూపించినట్లు అహల్య రాయిలా పడి ఉండడం, శ్రీరాముడి పాదస్పర్శతో మళ్లీ తన రూపాన్ని అహల్య ధరించటం ఇవేవీ వాల్మీకి రామాయణంలో లేవు. అహల్య అదృశ్య రూపంలో గౌతమ ఆశ్రమంలో తపస్సులో ఉంటూ శ్రీరాముడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇదే వాల్మీకి రామాయణంలో ఉంది. అహల్య కథంతా విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఈ ఆశ్రమంలో నీవు అడుగుపెట్టి అహల్యకు శాప విముక్తి చేయాలని ఆ మహర్షి రాఘవుడిని కోరాడు. అలా విశ్వామిత్రుడు వెంట శ్రీరాముడు నిర్మానుష్యంగా ఉన్న గౌతమ ఆశ్రమంలో అడుగుపెట్టాడు. ఇలా రాముడు అడుగుపెట్టిన వెంటనే అహల్యకు తన పూర్వ రూపం వచ్చింది. ఆమె ఒకచోట తపస్సు చేసుకుంటూ రామలక్ష్మణులకు కనిపించింది. గౌతమ మహర్షి భార్య, గొప్ప తపశ్శక్తి సంపన్నురాలైన అహల్య పాదాలకు రామలక్ష్మణులు నమస్కరించారు. వచ్చిన దశరథ రాముడు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అహల్యకు తెలుసు. కనుక
శ్రీరాముడి పాదాలకు ఆమె కూడా నమస్కరించింది. రామలక్ష్మణులకు అహల్య గొప్ప ఆతిథ్యమిచ్చింది. అహల్యకు శాప విమోచనం కాగానే గౌతముడు వచ్చి ఆమెను మళ్లీ స్వీకరించాడు. వారి ఆతిథ్యంతో ఒకరోజు అక్కడే విశ్వామిత్ర రామలక్ష్మణులు గడిపారు. ఆ మరుసటి రోజు మిథిలా నగరం వైపు ప్రయాణించారు. అద్భుతమైన మిథిలా నగరానికి విశ్వామిత్ర రామలక్ష్మణులు చేరుకున్నారు. జనకుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. అందువల్ల నగరమంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. విశ్వామిత్రుడి రాక గురించి తెలుసుకున్న జనకుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు. వెంటనే ఆయన వెనకే వచ్చిన గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న రామలక్ష్మణులను చూసిన జనకుడు వారి గురించి విశ్వామిత్రును అడిగాడు. వీరిద్దరూ దశరథ చక్రవర్తి కుమారులని, రాక్షస సంహారం కోసం తాను తీసుకువచ్చానని జరిగిన కథంతా జనకుడికి విశ్వామిత్ర చెప్పాడు. దశరథకు రాజపురోహితుడు వశిష్ఠుడని చెప్పుకున్నాం. అలాగే జనకుడి రాజపురోహితుడు శతానంద. ఈ శతానంద ఎవరో కాదు, గౌతమ మహర్షి అహల్య కుమారుడే, గొప్ప వేదఋషి మహర్షి. శ్రీరాముణ్ణి చూసి శతానందుడు చాలా ఆనందించాడు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా శాపం వల్ల అదృశ్యంగా ఉన్న తన తల్లికి ఆ శ్రీరాముడే శాప విమోచనం చేశాడని తెలిసి శతానందుడు శ్రీరాముడికి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అందరూ విడిది చేశాక చాలాసేపు శతానందుడు శ్రీరాముడితో మాట్లాడాడు. ఆ సందర్భంలోనే విశ్వామిత్రుడి చరిత్రను శతానందుడు రాముడితో చెప్పాడు. రామాయణంలో ఎన్నో ఉపకథలు ఉన్నాయి. ఆ కథల్లో శ్రీరాముడి వంశీకులతో పాటు ఎందరివో చరిత్రలుంటాయి. శ్రీరాముడికి శతానంద చెప్పిన విశ్వామిత్ర చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. క్షత్రియుడిగా పుట్టి పట్టుదలతో బ్రహ్మర్షి అయిన గొప్ప మహర్షి విశ్వామిత్రుడు. కుశ వంశానికి చెందిన రాజు గాధే. గాధె కుమార్తె సత్యవతి. ఆమె భర్త గొప్ప ఋషి అయిన రుచీక. గాధెకి కుమారులు లేరు. తనకు తన తల్లికి కుమారులు కలిగేలాగా ఏదైనా దారి చూపమని సత్యవతి తన భర్త రుచిక మహర్షిని అడిగింది. రుచీకుడు ఒక యాగం చేసి తమకు బ్రాహ్మణుడు పుట్టేలా ఒక హవిస్సు, అత్తగారికి క్షత్రియుడు పుట్టేలా మరో హవిస్సు మంత్రించి పక్కనబెట్టి బయటకు వెళ్లాడు. ఈ విషయం తెలియని సత్యవతి ఆత్రంతో క్షత్రియ అంశతో ఉన్న యాగప్రసాదాన్ని తాను తీసుకుంది. బ్రాహ్మణ అంశతో ఉన్న యాగప్రసాదాన్ని తల్లికి ఇచ్చింది. యోగదృష్టితో రుచీకుడు జరిగిన తప్పును తెలుసుకున్నాడు. నీకు క్షత్రియ స్వభావం ఉన్న బ్రాహ్మణుడు, మీ అమ్మకు బ్రాహ్మణ స్వభావం ఉన్న క్షత్రియుడు పుడతాడని రుచీకుడు సత్యవతికి చెప్పాడు. అప్పుడు సత్యవతి తన భర్తను బతిమాలుకుంది. తన కుమారుడు సాత్వికంగా ఉండేలా, మనవడు క్షత్రియ అంశతో ఉండేలా చూడమని భర్తను కోరింది. అలా గాధెకి కుమారుడు జన్మించాడు. అతనికి విశ్వరథ అనే పేరు పెట్టారు. రుచిక సత్యవతులకు జమదగ్ని పుట్టాడు. అతను గొప్ప మహర్షి అయ్యాడు. ఆ జమదగ్ని కుమారుడే పరశురాముడు. అంటే విశ్వామిత్రుడికి అక్క సత్యవతి కనుక ఆమె కుమారుడైన జమదగ్ని విశ్వామిత్రకు మేనల్లుడు. అతని కుమారుడైన పరశురాముడు విశ్వామిత్రకు మనవడవుతాడు. బ్రాహ్మణ హవిస్సు వల్ల జన్మించిన క్షత్రియుడు విశ్వరథుడు. అందువల్ల క్షత్రియుడికి ఉండే ఆవేశం, ఆగ్రహం విపరీతంగా విశ్వరథుడికి ఉండేవి. వాటిని తగ్గించుకోవడానికి విశ్వామిత్రుడు నానా పాట్లు పడ్డాడు. విశ్వరథుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కావడం వెనుక విచిత్రమైన కథ ఉంది. విశ్వామిత్ర చక్రవర్తిగా ఉన్న రోజుల్లో ఓసారి వేటకు వెళ్లాడు. దారిలో అద్భుతంగా కనిపిస్తున్న వశిష్ఠ ఆశ్రమం దగ్గర ఆగాడు. వశిష్ఠుడికి నమస్కరించాడు. చక్రవర్తి గనుక మహర్షి కూడా సాదరంగా ఆహ్వానించాడు. మీకు మీ సైన్యానికి అద్భుతమైన విందిస్తానని వశిష్ఠుడు విశ్వరథతో అన్నాడు. ఒక బ్రాహ్మణుడు ఇంత సైన్యానికి విందు ఎలా పెడతాడో చూద్దామని విశ్వరథుడు కూడా సరే అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు తన ఆశ్రమంలో ఉన్న కామధేనువు శబళను పిలిచాడు. ఆ గోవు వచ్చింది. చక్రవర్తి విశ్వరథుడికి, అతని సైన్యానికి వారు ఊహించనంత రుచికరమైన పదార్థాలు సిద్ధం చెయ్యి అని కోరాడు. ఒక్క క్షణంలో ఆ కామధేనువు అడిగిన పదార్థాలను కళ్ల ముందు ఉంచింది. విశ్వరథుడు ఆశ్చర్యపోయాడు. అలాంటి గోవు చక్రవర్తుల దగ్గర ఉండాలిగాని ఈ మహర్షి దగ్గర ఎందుకు అనుకున్నాడు. కామధేనువు శబళను తనకివ్వాలని కోరాడు. వశిష్ఠుడు ఇవ్వను అన్నాడు. 100 కోట్ల గోవులిచ్చినా ప్రాణసమానమైన ఈ కామధేనువుని ఇవ్వను అని తెగేసి చెప్పాడు. విశ్వరథుడికి కోపం వచ్చింది. శబళను బలవంతంగా ఈడ్చుకురమ్మని భటులను ఆదేశించాడు. వచ్చిన సైనికులందర్నీ శబళ విసిరిపారేసింది. అలాగే కామధేనువు 100 సైన్యాన్ని సృష్టించి విశ్వరథుడి సైన్యాన్ని నాశనం చేసింది. ఆ దాడిలో విశ్వరథుడి కుమారులు కూడా మరణించారు. అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమైంది, క్షాత్రబలంతో ఏమీ చేయలేమని, తపోశక్తిని మించింది లేదని గ్రహించాడు. అదే విశ్వరథుణ్ణి విశ్వామిత్రగా మార్చింది. ఈ ఘట్టమే అతని జీవితంలో గొప్ప మలుపు. అయితే విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద పగతో మహర్షి అయ్యాడు. అతన్ని మించిన తపోశక్తిని సాధించాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్లాడు. శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు.
శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నో అస్త్రాలు పొందాడు. అవి పట్టుకొని వశిష్ఠాశ్రమానికి వెళ్లి ఆశ్రమాన్ని తగలబెట్టాడు. వశిష్ఠుడికి కోపం వచ్చింది. తన బ్రహ్మదండం తీశాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రాలేవీ వశిష్ఠుని బ్రహ్మదండం ముందు పనికిరాలేదు. బ్రహ్మర్షి వశిష్ఠుడి శక్తి అంతా ఆ బ్రహ్మదండంలో ఉంది. ఆ శక్తి కావాలంటే బ్రహ్మర్షి కావాలి. ఎలాగైనా బ్రహ్మర్షి కావాలని విశ్వామిత్రుడు అనుకున్నాడు. అయితే తన భార్యతో పాటు వెళ్లి తపస్సు చేశాడు. క్షత్రియ గుణాలు పోని విశ్వామిత్రుడు తపస్సు చేస్తూనే 4 పిల్లల్ని కన్నాడు. అందువల్ల బ్రహ్మర్షి కావలసిన విశ్వామిత్రుడు రాజర్షి మాత్రమే కాగలిగాడు. ఇలా అయితే కాదని ఈసారి సంసారాన్ని వదిలేశాడు. ఈసారి ఘోర తపస్సుకి కూర్చున్నాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు పరిపాలిస్తున్నాడు. ఆ కథను ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కూడా. త్రిశంకుడు స్వర్గానికి వెళ్లేందుకు వశిష్ఠుడు తిరస్కరిస్తే అతను విశ్వామిత్ర దగ్గరకు వెళ్ళాడు. అతను అప్పటి వరకు సాధించిన తపోశక్తిని అంతటినీ ధారపోసి త్రిశంకుని స్వర్గానికి పంపాడు. అయితే ప్రకృతి విరుద్ధమైన త్రిశంకు పనికి ఆగ్రహించి ఇంద్రుడు త్రిశంకుని స్వర్గం నుంచి భూమి మీదకు తలకిందులుగా తోసేశాడు. ఆ తర్వాత త్రిశంకు కోసం భూమికి ఆకాశానికి మధ్యలో ఒక స్వర్గాన్ని విశ్వామిత్రుడు సృష్టించాడు. ఆ త్రిశంకు స్వర్గంలో చాలా కాలం త్రిశంకు వేళ్లాడాడు. అలా విశ్వామిత్రుడి మీద కోపంతో త్రిశంకు కోసం అప్పటి వరకు సాధించిన తపశ్శక్తిని విశ్వామిత్రుడు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడి దగ్గరికి ఓ బాలుడు వచ్చాడు. యజ్ఞంలో అతన్ని బలిపశువుని చేశారు. అతని పేరు శునశ్శేపుడు. ఈ ఘట్టం ఋగ్వేదంలో కూడా ఉంటుంది. ఇంద్రుణ్ణి ఓడించేందుకు అంబరీష అనే రాజు యజ్ఞంలో శునశ్శేపను బలి ఇవ్వాలని అనుకున్నాడు. అయితే విశ్వామిత్రుడు శునశ్శేపుణ్ణి రక్షించేందుకు తన కుమారుల్లో ఒకరిని పంపించేందుకు సిద్ధమయ్యాడు. కాని విశ్వామిత్రుని కుమారులు తండ్రి మాట వినలేదు. వెంటనే నికృష్టమైన బతుకులు బతకండని కుమారులను విశ్వామిత్ర శపించాడు. అప్పుడు ఆయుష్యుని ప్రసాదించే కొన్ని మంత్రాలను శునశ్శేపుడికి విశ్వామిత్రుడు ధారపోశాడు. అలా శునశ్శేపుడి ఆయుష్ నిలిచింది. అయితే శునశ్శేపును బతికించేందుకు తన తపశ్శక్తిని ధారపోసిన విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు చేయాల్సి వచ్చింది. ఈసారి విశ్వామిత్రుడు ఉగ్ర తపస్సు చేశాడు. మళ్లీ బ్రహ్మ ప్రత్యక్షమై ఈసారి నువ్వు ఋషివయ్యావని చెప్పి వెళ్ళిపోయాడు. ముందు రాజర్షి, ఇప్పుడు ఋషి. ఇంత తపస్సు చేసినా ఇదేనా ఫలితం అనుకున్నాడు. ఎలాగైనా వశిష్ఠుడితో సమానంగా బ్రహ్మర్షి కావాల్సింది అని ఘోర తపస్సు మొదలుపెట్టాడు. అలా ఓ రోజు విశ్వామిత్రుడు స్నానానికి వెళ్ళాడు. అక్కడ అప్పటికే సౌందర్యరాశి మేనక స్నానం చేస్తోంది. ఎంత తపస్సు చేసినా ఇంకా విశ్వామిత్రలో క్షత్రియ అంశ పోలేదు. అలా మేనక అందానికి పరవశమై ఆమెతో చాలా కాలం సంసారం చేశాడు. ఒక ఆడబిడ్డను కూడా కన్నాడు. ఆమె శకుంతల. ఆ తర్వాత తనకు తపస్సే ముఖ్యమని శకుంతలను వదిలేసి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఆ శకుంతలను కణ్వ మహర్షి పెంచాడు. ఆమెను దుష్యంతుడు వివాహం చేసుకున్నాడు. దుష్యంతుడు విశ్వామిత్ర అల్లుడు. ఈసారి మరింత ఏకాగ్రతతో విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు. అప్పటికి బ్రహ్మ విశ్వామిత్రకు మహర్షి హోదా ఇచ్చాడు. తాను జితేంద్రియుడిని కావాలని బ్రహ్మను కోరాడు. అందుకు ఇంకా ఎంతో తపస్సు చేయాలని బ్రహ్మ చెప్పాడు. అప్పుడు విశ్వామిత్ర చేసిన ఘోర తపస్సుకి ఇంద్రుడు బెదిరిపోయాడు. రంభను పంపి విశ్వామిత్ర తపస్సు చెడగొట్టాలని చూశాడు. కాని ఈసారి విశ్వామిత్రుడి సంకల్పం ముందు ఇంద్రుడి ఆటలు సాగలేదు. విశ్వామిత్రుడి తపస్సుకి బ్రహ్మ మెచ్చి చివరిగా బ్రహ్మర్షి అని సంబోధించాడు. బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు ఇంత కష్టపడ్డాడని శతానందుడు శ్రీరాముడికి వివరించాడు. అయితే సాక్షాత్ బ్రహ్మే బ్రహ్మర్షి అని పిలిచినా విశ్వామిత్రకు సంతృప్తి కలగలేదు. వశిష్ఠుడు తనను బ్రహ్మర్షిగా ఒప్పుకుంటే తప్ప తనకు సంతృప్తి లేదన్నాడు. చివరికి విశ్వరథుణ్ణి విశ్వామిత్ర అని వశిష్ఠుడు పిలిచాడు. విశ్వామిత్రకు ఆ పేరు పెట్టింది వశిష్ఠుడు. అన్ని రకాల రాగద్వేషాలను వదిలేసి పరిపూర్ణమైన బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రను వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచాడు. అప్పుడు విశ్వామిత్రుడు సంతృప్తి చెందాడు. అప్పుడు మొదలైన వశిష్ఠ విశ్వామిత్రుల స్నేహం చివరి వరకు కొనసాగింది. గట్టి సంకల్పం ఉంటే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఇలా శతానందుడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు చరిత్ర చెప్పాడు. రామలక్ష్మణులు ఇద్దరినీ విశ్వామిత్రుడు మిథిలానగర కోటలోకి తీసుకువెళ్లాడు. విశ్వామిత్రుడు వచ్చాడని తెలియగానే జనక మహారాజు ఆయన దగ్గరకు వచ్చాడు. వారిని సాదరంగా ఆహ్వానించాడు. దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు జనకుడికి పరిచయం చేశాడు. అలాగే రామలక్ష్మణులకు అపూర్వమైన శివధనుస్సును చూపించాల్సిందిగా విశ్వామిత్రుడు జనకుడిని కోరాడు. అప్పుడు జనకుడు ప్రఖ్యాతి చెందిన శివధనుస్సు గురించి వివరించాడు.
జనక మహారాజు పూర్వీకుల్లో ఒకరు దేవరాత మహారాజు. ఆయన చేసిన తపస్సు ఫలితంగా దేవతలు ఈ శివధనుస్సుని దేవరాత మహారాజుకిచ్చారు. దక్షయజ్ఞానికి వచ్చిన దేవతలను పరమశివుడు ఈ ధనస్సుతోనే సంహరించాలని అనుకున్నాడు. కాని దేవతలందరూ శివుడి కాళ్ల మీద పడ్డారు. అప్పుడు దయతలిచిన శివుడు తాను ధరించిన శక్తివంతమైన శివధనుస్సుని దేవతలకే ఇచ్చేశాడు. అలా శివధనుస్సు మహాదేవుడు నుంచి దేవతలకు, దేవతల నుంచి ఆ ధనస్సు జనకుడి పూర్వీకుడైన దేవరాత్రుడి దగ్గరకు చేరింది. అప్పటినుంచి తరతరాలుగా జనక వంశంలో ఈ శివధనుస్సు పూజలందుకుంటోంది. జనకుడి తరంలో ఈ శివధనుస్సుకి యజ్ఞం చేద్దామని అనుకొని భూమిని నాగలితో దున్నాడు జనకుడు. యజ్ఞభూమిని నాగలితో యజమాని దున్నడం వేద సంప్రదాయం. అలా నాగలితో దున్నుతుండగా ఒక పెట్టె జనకుడికి దొరికింది. ఆ పెట్టెలో ఒక తేజోవంతమైన ఆడపిల్ల ఉంది. నాగేటి చాళ్లను సంస్కృతంలో సీత అంటారు. అక్కడే దొరికింది కాబట్టి ఆ బిడ్డకు సీత అని జనకుడు పేరు పెట్టాడు. తల్లి గర్భం నుంచి జన్మించలేదు కాబట్టి సీతమ్మవారికి అయోనిజ అనే మరో పేరు కూడా ఉంది. జనకుడు పాలిస్తున్న విదేహ రాజ్యానికి యువరాణి కాబట్టి వైదేహి అనే ఇంకో పేరు ఉంది. జనకుడికి దొరికి ఆయనకు ప్రీతిపాత్రమైన కుమార్తె అయింది కాబట్టి ఆమెను జనకుడు జానకి అని పిలిచేవాడు. ఇలా సీతమ్మవారికి ఎన్నో పేర్లు. ఈ సృష్టిలో అమిత పరాక్రమవంతుడికి సీతమ్మనిచ్చి వివాహం చేయాలని జనకుడు అనుకున్నాడు. ఎంతోమంది చక్రవర్తులు సీతమ్మ సౌందర్యం గురించి విని ఆమెను వివాహం చేసుకుందామని జనకుడి దగ్గరకు వచ్చారు. అయితే వచ్చిన వారందరికీ జనకుడు ఒకే పరీక్ష పెట్టాడు. ఎవరైతే తన దగ్గర ఉన్న అపూర్వమైన శివధనుస్సునెత్తి ఎక్కుపెడతారో వారికే తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రకటించాడు. అంతే తప్ప సినిమాల్లో చూపించినట్టు సీతాస్వయంవరం ఏమీ జరగలేదు. అందరు రాజులను పిలవడం, వారు శివధనుస్సు ఎత్తలేక పడిపోతే మిగిలిన రాజులు చూసి నవ్వడం ఇలాంటివేవి వాల్మీకి రామాయణంలో లేవు. ముఖ్యంగా రావణుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడని కొన్ని సినిమాల్లో, సీరియళ్లలో చూపించటం మరీ హాస్యాస్పదం. అసలా ఘట్టమే రామాయణంలో లేదు. సీతమ్మను కోరి ఎవరైనా చక్రవర్తి వస్తే వారికి శివధనస్సుని జనకుడు చూపించేవాడు. ఆ ధనస్సునెత్తి గురిపెడితే పిల్లనిస్తానని చెప్పేవాడు. కొండంత బరువుండే ఆ ధనస్సుని ఏ ఒక్క చక్రవర్తి కదపలేకపోయారు. అంతే తప్ప సీతమ్మకు స్వయంవరం ఎప్పుడూ జరగలేదు. అయితే ఇలా ఓడిపోయిన రాజులంతా కలిసి ఒకసారి జనకుడు అవమానించాడన్న కోపంతో మిథిలా నగరంపై దాడి చేశారు. దైవబలంతో అపార శక్తి సామర్థ్యాలు సంపాదించిన జనకుడు శత్రువును ఓడించి మిథిలను శక్తివంతంగా మార్చాడు. శ్రీరాముడిని చూసి ముచ్చటపడిన జనకుడు అతను శివధనస్సుని ఎక్కుపెడితే సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని విశ్వామిత్రుడికి చెప్పాడు. శివధనస్సుని తీసుకురావాలని విశ్వామిత్రుడు జనకుడిని ఆజ్ఞాపించాడు. ఆ శివధనస్సు ఎంత పొడవైనది! ఒక పొడుగైన ఇనుప పెట్టెలో ఆ ధనస్సుని ఉంచారు. ఆ పెట్టెకు 8 చక్రాలున్నాయి. 5,000 మంది బలమైన సైనికులందరూ కలిసి లాగితే తప్ప ఆ పెట్టె కదలదు. ఆ ధనుస్సు ఎంత బరువో ఊహించుకోవచ్చిలా. అలాంటి ధనస్సుని యజ్ఞశాలకు సైనికులు అతి కష్టం మీద తీసుకువచ్చారు. దేవతలు కూడా ఎక్కుపెట్టలేని ధనస్సు ఇదేనని, మనుషులు కనీసం ఈ ధనస్సును కదపలేరని రామలక్ష్మణులకు కూడా వినపడేట్టు విశ్వామిత్రుడికి జనకుడు చెప్పాడు. రామాయణంలో అత్యంత సుందరమైన, అతి శక్తివంతమైన ఘట్టమిది. విశ్వామిత్రుడు ఆదేశం ఇవ్వగానే శ్రీరాముడు ఆ పెట్టె దగ్గరకు వెళ్ళాడు. ఆ మహర్షి అనుమతి, ఆశీర్వాదం తీసుకొని రాముడు ఆ ధనుస్సున్న ఇనుప పెట్టెని తెరిచాడు. 1000 మంది జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే అప్పటికి రాముడి వయసు 15 ఏళ్లు మాత్రమే. ఆ ధనస్సును ఎత్తేందుకు ఎంతోమంది చక్రవర్తులు రావడం, కనీసం ఆ ధనస్సుని కదపలేకపోవడం ఇదంతా ఆ జనం చూశారు. మహాచక్రవర్తులే ఎత్తలేని ఆ ధనస్సుని ఈ పిల్లవాడు ఎలా ఎత్తుతాడా అని అక్కడ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరూ చూస్తుండగా శ్రీరాముడు ఆ మహాశివధనుస్సుని మధ్యభాగంలో పట్టుకొని అవలీలగా ఎత్తాడు. ఆ ధనుస్సు నారిని తీసి రెండో వైపు ధనుస్సుకి చాలా సులువుగా బిగించాడు. శివధనుస్సును ఎక్కుపెట్టి పెళపెళమని శబ్దం వచ్చేలా మధ్యకు విరిచేశాడు. విరిగిన ఆ ధనస్సు కింద పడినప్పుడు భూమి కంపించింది. పిడుగులు పడినంత శబ్దం వచ్చింది. రామలక్ష్మణులు, విశ్వామిత్ర తప్ప అందరూ కింద పడ్డారు. శ్రీరాముడు అడుగు కూడా చెలించకుండా అక్కడే నిలబడి చిద్విలాసంగా చూస్తున్నాడు. సాక్షాత్ విష్ణువే శివధనుస్సును ఎక్కుపెడితే ఎలా ఉంటుందో ఆ రోజు మిథిలా ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. రామాయణంలోని అద్భుత ఘట్టాల్లో ఈ ఘట్టం ఒకటి. రాముడి వీరత్వాన్ని కళ్ళారా చూసిన జనకుడు ఆశ్చర్యపోయాడు. తన ప్రియమైన కుమార్తె సీతను రాముడికిచ్చి వివాహం చేస్తానని విశ్వామిత్రుడికి చెప్పాడు. వెంటనే తన మంత్రులను అయోధ్యకు పంపి అన్ని వివరాలు దశరథకు చెప్పాలని జనకుడు ఆదేశించాడు. అలాగే దశరథ కుటుంబాన్ని మిథిలకు ఆహ్వానించాడు.
జనకుడి మంత్రులు 3 రోజుల్లో అయోధ్య చేరుకొని మిథిలలో జరిగిన వివరాలను వివరంగా దశరథుడికి చెప్పారు. సీతారామ కళ్యాణ అనుమతిని జనకుడి తరపున శతానందుడు కోరాడు. దశరథుడు ఆనందంగా అనుమతించాడు. సీతారాముల కళ్యాణం కోసం ఆ మర్నాడే దశరథుడు తన కుటుంబం ముఖ్యులతో సహా మిథిలకు ప్రయాణమయ్యాడు. 4 రోజుల్లో అపూర్వ కానుకలతో దశరథుడు బంధుమిత్రులతో మిథిల చేరాడు. దశరథుడికి జనకుడు అపూర్వ స్వాగతం పలికాడు. వశిష్ఠుడిని ఘనంగా సత్కరించాడు. ఆ మర్నాడు అందరి పెద్దలతో జనకుడు సభను ఏర్పాటు చేశాడు. జనకుడి భార్య పేరు సునయన. వారిద్దరికి జన్మించిన కుమార్తె ఊర్మిళ. దొరికిన కుమార్తె సీత. అయినా సీతనే జనకుడు ప్రాణప్రదంగా ప్రేమించాడు. అలాగే ఊర్మిళ కూడా సీతను తన సొంత సోదరి కంటే ఎక్కువగా చూసుకుంది. అందుకే వారిలో సీతమ్మను శ్రీరాముడికి, సీతమ్మ సోదరి ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి వివాహం చేయాలన్న కోరికను జనకుడు సభలో వివరించాడు. జనకుడి అసలు పేరు శీరధ్వజ జనక. అతనికి ఒక సోదరుడున్నాడు. అతని పేరు కుశధ్వజ జనక. వీరిది జనక వంశం. అందువల్ల ఈ వంశంలో అందరి పేర్ల వెనుక జనక అనే పేరుంది. వీరికి ఇక్ష్వాకు వంశంతో నేరుగా సంబంధాలున్నాయి. ఒక ఘటన వల్ల తరాలు తెగిపోయి గోత్రాలు కూడా మారిపోయాయి. అందువల్ల బంధుత్వాలు కూడా తెగిపోయాయి. జనకుడి వంశ చరిత్రను అంతకు ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కదా. ఈ జనకుడి వంశానికి ఇక్ష్వాకు వంశానికి సంబంధం ఉంది. ఇక్ష్వాకుడి కుమారుల్లో ఒకరు నిమి. అతను ఒకసారి యజ్ఞం చేయాలని వశిష్ఠుడిని సంప్రదించాడు. అదే సమయంలో వశిష్ఠుడికి వేరే యజ్ఞం ఉండడంతో కొంతకాలం పోయాక నీ యజ్ఞం చేస్తానని నిమికి మాటిచ్చాడు. కానీ ఈలోపే నిమి గౌతమ మహర్షిని పిలిచి తన యజ్ఞం చేయించుకున్నాడు. ఆ సమయంలో వచ్చిన వశిష్ఠుడు తనను కాదని గౌతముడితో యజ్ఞం చేయించుకున్నందుకు ఆగ్రహించి విదేహుడివి కావాలని నిమిని శపించాడు. విదేహ అంటే దేహం లేనివాడని అర్థం. అలా నిమి ప్రాణం ఉండి దేహం లేనివాడయ్యాడు. అప్పుడు గౌతముడు అగ్నిని మధించి ఆ శక్తితో నిమికి మళ్లీ దేహాన్నిచ్చాడు. దేహం లేని నిమి మళ్లీ గౌతముడి వల్ల జన్మించాడు కాబట్టి ఇది కొత్త జన్మ అయింది. ప్రాణం పోసిన గౌతముడు తండ్రి అయ్యాడు. అందువల్ల ఇక్ష్వాకు వంశంతో సంబంధం తెగిపోయింది. గౌతముడి వల్ల మళ్లీ జన్మించాడు కాబట్టి నిమికి జనక అని పేరు వచ్చింది. అలా జనక వంశం పుట్టింది. యాగాగ్ని అయిన మిథి వల్ల జన్మించాడు కాబట్టి మిథిలా నగరాన్ని నిర్మించి జనక వంశాన్ని నిమి స్థాపించాడు. విదేహుడి తర్వాత మళ్లీ దేహాన్ని పొందిన నిమి తన రాజ్యానికి విదేహ రాజ్యం అని పేరు పెట్టి పాలించాడు. అలా జనక వంశం మొదలైంది. ఆ జనక వంశంలో హ్రస్వరోమ జనక అనే చక్రవర్తికి 2 కుమారులు. వారిలో పెద్దవాడు శీరధ్వజ జనక, రెండో కుమారుడు కుశధ్వజ జనక. వీరిలో శీరధ్వజ జనకే మనందరికీ తెలిసిన సీతమ్మ వారి తండ్రైన జనకుడు. ఇది జనకుడి చరిత్ర. ఇలా తన వంశ చరిత్రను జనకుడు సభలో అందరికీ వివరించాడు. ఉత్తర ఫల్గుని నక్షత్ర లగ్నంలో సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు వివాహ ముహూర్తాన్ని పెద్దలు నిర్ణయించారు. అదే సమయంలో వశిష్ఠ విశ్వామిత్రులు మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదేంటంటే జనకుడి తమ్ముడైన కుశధ్వజుడికి కూడా 2 కుమార్తెలున్నారు. వారు మాండవి, శృతకీర్తి. వారిలో మాండవిని భరతుడికి, శృతకీర్తిని శత్రుఘ్నుడికిచ్చి వివాహం చేస్తే 2 వంశాలు వర్ధిల్లుతాయని దశరథ జనకులకు వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పారు. అందుకు వారిద్దరూ సంతోషంగా అంగీకరించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీతా, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులనిచ్చి ఒకే ముహూర్తానికి వివాహం చేయించాలని పెద్దలు నిర్ణయించారు. వెంటనే మిథిలా నగరంలో పండుగ వాతావరణం వచ్చేసింది. రామలక్ష్మణులు అయోధ్యలో దశరథుడితో పాటే ఉంటారు. కానీ భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యంలో ఉంటారు. భరతుడి తల్లి కైక పుట్టిల్లే కేకయ్య రాజ్యం. కైక సోదరుడు యుధాజిత్తు. అతనికి వారసులు లేరు. అందుకే మేనమామ రాజ్య సంరక్షణ కోసం భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యంలో ఉండేవారు. వివాహ సమాచారం అందిన వెంటనే భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యం నుంచి మిథిలకు వచ్చారు. అలా శుభముహూర్తంలో సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు, మాండవీ భరతులకు, శృతకీర్తి శత్రుఘ్నులకు అద్భుతంగా వివాహం జరిగింది. సీతారాముల కళ్యాణ వైభోగం గురించి రామాయణంలో అద్భుతంగా వివరించారు. ఇప్పటికీ కళ్యాణం అంటే మనకు మొట్టమొదటగా గుర్తు వచ్చేది సీతారాముల కళ్యాణమే. అంత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. రామాయణంలో ముఖ్యమైన ఘట్టం సీతారామ కళ్యాణం. మిథిలా నగరంలో సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ తర్వాత ఈ ఘట్టం అంతటినీ నడిపించిన విశ్వామిత్రుడు అందరి దగ్గర వేడుకోలు తీసుకొని తపస్సు కోసం హిమాలయాల వైపు వెళ్ళాడు. అంటే అప్పటికే
రావణుడికి నమ్మకమైన రాక్షస సైన్యంలో తాటక, మారీచ, సుబాహులున్నారు. రావణుడి శక్తిని నెమ్మదిగా తగ్గించాలంటే అతని బలాలను ముందే తుంచేయాలి. అందుకే విశ్వామిత్రుడు తాటక, మారీచ, సుబాహు సంహారానికి శ్రీరాముణ్ణి తీసుకువెళ్లాడు. అలాగే రాముడు యుద్ధం చేయాలంటే అందుకొక బలమైన కారణం ఉండాలి. అదే సీతా వియోగం. అందుకే సీతా కళ్యాణాన్ని దగ్గరుండి నడిపించాడు. శ్రీరాముడి శక్తిని ప్రపంచానికి చాటేందుకు శివధనస్సుని దగ్గరుండి విశ్వామిత్రుడు భంగం చేయించాడు. విష్ణువే రాముడని విశ్వామిత్రుడికి తెలుసు కదా. విశ్వాన్నే మోస్తున్న విష్ణువుకి ఈ శివధనస్సు ఒక లెక్క. శివధనస్సుని శ్రీరాముడు ఏం చేస్తాడో విశ్వామిత్రునికి ముందే తెలుసు. ఆనాడు శివధనస్సుని రాముడు విరిచిన ముహూర్తమే రావణ సంహారానికి కూడా ముహూర్తం నిశ్చయమైపోయింది. విశ్వామిత్రుడు ఏ కారణంతో అయితే శ్రీరాముడి దగ్గరకు వచ్చాడో ఆ లక్ష్యం నెరవేరింది. 5 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా చూసి వచ్చిన పని పూర్తయిన విశ్వామిత్రుడు వెంటనే తన తపస్సుకు వెళ్ళిపోయాడు. అతని పాత్ర ఇక్కడితో పూర్తయింది. అందుకే రామాయణంలో ప్రతి పాత్రను అర్థం చేసుకోవాలి. ప్రతి పాత్రకు ఒక అంతరార్థం ఉంది. విశ్వామిత్రుడు వెళ్ళాక దశరథుడు కూడా జనకుడి దగ్గర వీడుకోలు తీసుకొని కుమారులు, కోడళ్ళు, బంధుగణంతో అయోధ్యకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా గాలి దుమారం లేచింది. వాతావరణం భయంకరంగా మారింది. దాంతో అందరూ భయపడ్డారు. అంతలో ఒక గొప్ప మహర్షి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతనే పరశురాముడు. చేతిలో ఒక ధనుస్సు, మరో చేతిలో తన ఆయుధమైన గండ్రగొడ్డలి పట్టుకొని దశరథుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. క్షత్రియులందర్నీ సంహరించిన పరశురాముడు మళ్లీ ఆయుధాలు ధరించి ఎందుకొచ్చాడా అని దశరథుడు భయపడ్డాడు. పరశురాముడు కనిపించగానే దశరథుడు శిరస్సు వంచి భయంతో ప్రణామం చేశాడు. భృగువంశీకులను భార్గవులంటారు. భృగువంశానికి చెందిన పరశురాముడికే మరో పేరు భార్గవరాముడు. శ్రీరాముడికి ముందరి అవతారం దశావతారాల్లో 6వ అవతారం పరశురాముడు. ఇప్పుడు ఆ అవతారాంశ దశరథరాముల్లో ఉందన్న విషయాన్ని భార్గవరాముడు గ్రహించలేకపోయాడు. అందుకే నేరుగా బాలుడైన శ్రీరాముడి దగ్గరకు పరశురాముడు వెళ్ళాడు. మిథిలా నగరంలో శివధనస్సు విరిచింది నువ్వేనా అని కోపంగా శ్రీరాముణ్ణి పరశురాముడు అడిగాడు. భార్గవరాముడికి వినమ్రంగా నమస్కరించి అవునని శ్రీరాముడు సమాధానం చెప్పాడు. అలా అయితే ఈ ధనుస్సుని కూడా ఎక్కుపెట్టు, అప్పుడు నీవు బలవంతుడువని నమ్ముతాను అని పరశురాముడు తన చేతిలో ఉన్న ధనస్సును చూపించాడు. ఆ ధనస్సు పరశురాముడి అస్త్రం. విష్ణు ధనస్సుగా విఖ్యాతి చెందింది. శివధనస్సు, విష్ణుధనస్సు ఒకే శక్తి ఉన్న అస్త్రాలు. వాటితో త్రిపురాసురులను సంహరించిన శివధనుస్సునే శ్రీరాముడు విరిచాడు. ఇక పరశురాముడి చేతిలో ఉన్న ధనుస్సు సాక్షాత్తు విష్ణువే వినియోగించిన ధనుస్సు. పరశురాముడి తాతగారైన రుచీకుడికి విష్ణువు ఆ ధనుస్సుని ప్రసాదించాడు. అలా పరశురాముడి వంశానికి ఈ ధనుస్సు వచ్చింది. అలాంటి విష్ణు ధనస్సుని ఎక్కుపెడితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తానని పరశురాముడు శ్రీరాముడితో కోపంగా అన్నాడు. పరశురాముడు కోపం గురించి తెలిసిన దశరథుడు పరుగున వచ్చి బాలుడైన శ్రీరాముణ్ణి వదిలేయమని భార్గవరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. అయినా పరశురాముడు పట్టించుకోలేదు. అప్పుడు శ్రీరాముడు కూడా పరశురాముణ్ణి చూసి ఆగ్రహించాడు. భార్గవరాముడు దగ్గర ఉన్న విష్ణుధనుస్సును కూడా శివధనుస్సులాగే తీసుకొని ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకి బాణాన్ని కూడా దశరథరాముడు ఎక్కుపెట్టాడు. శ్రీరాముడు విష్ణుధనుస్సును ఎక్కుపెట్టగానే పరశురాముడికి అంతా అర్థమైంది. తన అవతారం ముగిసిందని, ప్రస్తుతం శ్రీరామావతారం నడుస్తోంది. ఈ రాముడే ఆ విష్ణువని గ్రహించాడు. శ్రీరాముడికి ప్రణామం చేసి తపస్సు కోసం మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. పరశురామ, శ్రీరామ ఇలా 2 అవతారాలు ఒకేసారి కనిపించడం ఈ ఘట్టంలో ప్రత్యేకత. పరశురాముడు వెళ్ళిపోయాక అందరూ అయోధ్య చేరారు. అయోధ్యలో నవదంపతులకు అద్భుతమైన స్వాగతం లభించింది. సీతారాముల కళ్యాణ వైభోగమంతా అయోధ్యలో కనిపించింది. ఇలా కొన్నాళ్లు గడిచాయి. కొంతకాలం తర్వాత దశరథుడు భరతుణ్ణి పిలిపించాడు. ముందే చెప్పుకున్నట్టు భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఎక్కువగా లేరు. తన తల్లి పుట్టిల్లైన కేకయ సామ్రాజ్యానికి వారసులు లేకపోవడం వల్ల ఆ రాజ్యాన్ని భరతుడే చూసుకుంటున్నాడు. అందువల్ల భరత శత్రుఘ్నులను వారి కుటుంబాలతో కేకేయ రాజ్యానికి పంపాలని కైక సోదరుడు దశరథుణ్ణి కోరాడు. దశరథుడు సరే అన్నాడు. అలా తండ్రి ఆజ్ఞతో భరత శత్రుఘ్నులు మేనమామ యుధాజిత్తుతో కేకేయ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇటు సీతారాముల ప్రణయం గురించి రామాయణంలో అద్భుత వర్ణన ఉంది. ఒక కుమారుడిగా శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను దాటని గొప్ప వ్యక్తి. అలాగే ఇప్పుడు శ్రీరాముడు భర్త హోదాలో ఉన్నాడు. ఒక భర్త ఎలా ఉండాలో, భార్యను ఎలా చూసుకోవాలో, ఎలా రక్షించుకోవాలో చేసి చూపించిన వారు కూడా
శ్రీరాముల వారే. అలా సీతారాముల సంసార జీవితం సాఫీగా సాగిపోతోంది. సీతంటే రాముడికి ప్రాణం. తన లాలన, పాలన, సభ్యత, సంస్కారం ఇవన్నీ రాముల్లో చూసిన సీత తన ప్రాణాలన్నీ రాఘవుడిపైనే పెట్టుకుంది. జానకి పంచప్రాణాలు రాఘవుడే. అలా వారి సంసార జీవితం అద్భుతంగా నడుస్తోంది. ఈ ఘట్టాల వరకు జరిగిన రామాయణమే బాలకాండ. ఈ బాలకాండ సీతారాముల కళ్యాణంతో సమాప్తమవుతుంది. ఆ తర్వాత రామాయణంలో రెండో కాండ అయిన అయోధ్యకాండ మొదలవుతుంది. అయోధ్యలో సింహాసనం కోసం జరిగే రాజకీయాలే అయోధ్యకాండ. ఈ అయోధ్యకాండే రామాయణంలో అత్యంత కీలకమైన మలుపు. శ్రీరాముడు అవతరించింది చక్రవర్తిగా అయోధ్యను పరిపాలించటానికి కాదు, రావణ సంహారం చేసి ఈ భూమి మీద రాక్షసులు లేకుండా చేయడానికి ఎత్తిన అవతారం. మరి ఆ సంహారం చేయాలంటే రాక్షసులు ఉండే చోటికి శ్రీరాముడు వెళ్ళాలి కదా. అందుకు మూలమే ఈ అయోధ్యకాండ. ఎంతోమంది విజ్ఞులు, పెద్దలు ఒక్కో ఘట్టంలో అందమైన విషయాలను, రహస్యాలను వివరించారు. వాటిలో ఒకటి శివధనుస్సుని శ్రీరాముడు విరవడం. శివధనుస్సుని ఎక్కుపెడితే చాలు సీతమ్మ వారిని ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు చెప్పాడు కదా. కాని శ్రీరాముడు ఆ ధనుస్సునెందుకు విరిచాడు? ఎక్కుపెడితే చాలు కదా. ఈ ఘట్టంలో రహస్యం ఏంటంటే, ఏ పనైనా సంపూర్ణంగా చేయాలి. ఒక విజయం మనం సాధించామంటే ఆ విజయాన్ని అదే స్థాయిలో వేరేవారు సాధిస్తే మనకు గొప్పేమీ ఉండదు. అంతకుముందు వరకు ఎంతోమంది రాజులు ఆ శివధనుస్సును ఎత్తలేక ఓడిపోయారు. కాని శ్రీరాముడిలా ఇంకెవరైనా ఆ ధనుస్సునెత్తేవారు ఒకవేళ ఉంటే అప్పుడు రాముడి విజయం తగ్గిపోతుంది. అందుకే శివధనుస్సుని ఎత్తడమే కాదు, అసలు ఆ పోటీనే ఇక జరగకూడదన్న కారణంతో శ్రీరాముడు ధనుస్సును విరిచేశాడు. అంతేకాదు, తన బాహుబలం ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. అక్కడితో శివధనుస్సు కథ ముగిసిపోయింది. ఆ ధనుస్సును గెలిచిన విజయం శ్రీరాముడితోనే నిలిచిపోయింది. ఇది శివధనుర్భంగం వెనక ఉన్న రహస్యం. ఇక్కడతో రామాయణంలో బాలకాండ ముగిసింది. రామాయణంలో అత్యంత కీలకమైన అయోధ్యకాండను మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.